యోబు గ్రంథం 38వ అధ్యాయం సుమారు మొదటి 12 వచనాలు చదువుకుందాం. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగు యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియచెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము, నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణం నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? సముద్రము దాని గర్భము నుండి పొర్లు రాగా తలుపుల చేత దాన్ని మూసిన వాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారము దానికి పొత్తుగుడ్డగాను వేసినప్పుడు నీ ఉంటివా? దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఎంతవరకే గాని మరి దగ్గరికి రాకూడదనియు, ఎక్కడని నీ తరంగముల పొంగు అనపబడననియు నేను చెప్పినప్పుడు నీ ఉంటివా? అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించినట్లు అది దుష్టులను తనలో ఉండకుండా దులిపివేయినట్లు నీవు ఎప్పుడైనాను ఉదయము కలగ చేసేదివా? ఆగుదాం. నా మాటలు చివరి వరకు వినబడుతున్నాయిగా, కొంచెం జాగ్రత్తగా విందాం. బైబిల్లో ఉన్న ఏ వాక్యం మనకు అర్థం కావాలన్నా సందర్భాలు చూస్తూ చదవాలి. క్రైస్తవ సమాజంలో కూర్చున్న మనం ఎవరైనా సభలకి కాలయాపనకు వస్తే మనల్ని మనమే ఘరానాగా మోసం చేసుకుంటాం. ఎవరైనా ఒక గంట ఇక్కడ కూర్చుంటే మంచి జరుగుతుందని ఎవరైనా ఎప్పటికే మీకు చెప్పుంటే అది మోసకరమైన మాట. అదేంటి సభకు వస్తే మంచి జరగదు అంటే, సభకు వస్తే మంచి జరగదు, కూర్చుంటే మంచి జరగదు. కాస్త చెప్పిన వాక్యాన్ని చెవికి ఎక్కించుకుని పాటిస్తే మంచి జరుగుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరు అటు ఇటు తిరగకండి, ఎవరు ఏ డిస్టర్బెన్స్ చేయకండి. వాక్యము ఫైనల్ అథారిటీ. వాక్యాన్ని వినండి. వాక్యాన్ని వింటేనే మన జీవితాలకి మేలు జరుగుతుంది అంటే 100కి 200% వాక్యం వినాలి. వాక్యాన్ని వినకపోతే మన జీవితానికి మేలు జరుగుతుందంటే జరగదు. చాలామంది రోజుకు ఒక అధ్యాయం చదువుకుంటారు. ఒక అధ్యాయం చదివితే మంచి జరిగిపోద్దా? రోజుకు ఒక అధ్యాయం చదివితే మంచి జరగదు. చదివిన అధ్యాయం నీకు అర్థం కావాలి. సభలకు వచ్చి కూర్చుంటే మేలు జరిగిపోదు. సభలో ఉన్న వాక్యాన్ని జీర్ణించుకోవాలి. క్రైస్తవ పరిచర్యలో విరామం లేకుండా తిరుగుతున్న నాకైనా దేవుడు నన్ను ఆశీర్వాదకరంగా మార్చాలంటే ఆ వాక్యం నా జీవితానికి అప్లై చేసుకోవాలి. ఇవన్నీ మీకు అర్థమైతే, ఇప్పుడు ఈ వాక్యాన్ని చదివాం, తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదివాం, నిజాయితీగా ఒప్పుకోండి. చదివింది మనకేమైనా అర్థమైందా? సిగ్గు లేకుండా ఒప్పుకుందాం, మనకేమీ అర్థం లేదు. కానీ చదివాం. ఏంటి ఆ విషయాన్ని అర్థం నడుతున్నాను, అర్థం చేసుకోకుండా చదివినప్పుడు దానివల్ల ఉపయోగం ఏముంది? బయట వాళ్ళు వాళ్ళ గ్రంథాలు చదువుకుంటారు. వాళ్ళ గ్రంథాలు చదువుకున్నప్పుడు వాళ్ళకు స్లోగను ఒక 100 సార్లు రాసుకుంటే మంచి జరుగుతుందని వాళ్ళ నమ్మకం. అది వాళ్ళ నమ్మకం. లేదా ఒక స్లోగన్ చదువుకుంటే వాళ్ళకి మంచి, అది వాళ్ళ నమ్మకం. మనకి అలాంటి మూఢనమ్మకాలు లేవు. మనం చదువుకోవాలి, చదువుకున్న దాన్ని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న దాన్ని అవపోసన పట్టాలి. ఇవన్నీ మనకు అర్థమైతేనే దేవుడు మనతో మాట్లాడతాడు. ఇప్పుడు ఇది చదివాం. ఏంటి దీని అధ్యాయం? దీనికి ఒక నేపథ్యం ఉంది. ఏముంది దీనికి ఒక నేపథ్యం అంటే చెప్తాను వినండి. యోబు గారు 38వ అధ్యాయంలో బూడిదలో కూర్చుని ఉన్నాడు. బూడిదలో కూర్చునేంత పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, 10 మంది పిల్లలు ఉంటే 10 మంది పిల్లలు చచ్చిపోయారు. 10 మంది పిల్లలే చనిపోవడం కాదు, గొడ్డు గోద దాసులు ఆరోగ్యం
అంతా నాశనం అయిపోయిన ఆయన జీవితంలో సపోర్ట్గా నిలబడవలసిన తన భార్య కూడా ఏముందంటే, నీ బాధ నేను చూడలేకపోతున్నాను, ఆ దేవుణ్ణి దూషించి చచ్చిపోవాలి. 7 కొడుకులుంటే 7 కొడుకులు చనిపోయారు. 3 కూతుర్లుంటే 3 కూతుర్లు చనిపోయారు. ఆస్తులన్నీ పోయాయి, దాసులందరూ పోయారు, తోడుండాల్సిన భార్య పోయింది. ఎన్ని పోయినా పర్లేదు, ఆరోగ్యం ఉంటుంది అనుకుంటే ఆరోగ్యం కూడా పోయింది. చివరికి తోడు ఎవడైనా ఉంటాడంటే దయ్యాలు తినేసినట్టు తినేస్తున్నారు ఒక్కొక్కడు. స్నేహితులు దొరికింది అవకాశం, పడ్డాడు దొరికిందే అవకాశం అని యోబు మీద కామెంటరీలు మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు జనాలు అలటోళ్ళు చెప్పినా, మనకి ఏదన్నా జరిగిందనుకోండి, మన పాపాత్ములు అయిపోతాం, వాళ్ళు నీతిమంతులు అయిపోతారు. మన జీవితంలో ఏదన్నా బాధ వచ్చిందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు చెప్పినా, ఏదో చేసుంటావరా, లేకపోతే నీకు ఎందుకు ఇవన్నీ జరుగుతారని ఎన్ని పుణ్యకరమైన మాటలు మాట్లాడుతుంటారు. యోబు జీవితంలో అలాంటివి జరిగింది. తన జీవితం అగమ్య గోచరంగా మారిపోయింది. స్నేహితులంతా బుర్ర తినేస్తున్నారు. అలాంటి టైంలో ఏం చేయాలో తెలియక, స్నేహితులతో పోరాడలేక, రోగాన్ని ఎదుర్కోలేక, జీవితం అంతా చిందరమైపోయి మాట్లాడుకుంటూ ఇలాంటి బతుకే కన్నా చచ్చిపోతే బాగుండని చావు కొరకు ఎదురు చూస్తున్న టైంలో సుడిగాల్లో దేవుడు వచ్చాడు. సరిగ్గా సుడిగాలులో దేవుడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఏం జరిగిందో మీరు చూడండి. సుడిగాల్లో దేవుడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు జరుగుతున్న విషయం, దేవుడు యోబుతో మాట్లాడుతున్నాడు. ఆ యోబుతో మాట్లాడుతుంటే ఏం జరిగింది? దేవుడితో యోబు మాట్లాడుతున్నాడు, యోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం జరగడం ఏంటి? ప్రశ్నలు అడుగుతున్నాడు. బాధల్లో ఉన్న వాడి దగ్గరకు వచ్చి, ఇంట్లో ఉన్న ప్రియులందరూ చనిపోతే, ఇంట్లో ఉన్న పిల్లలందరూ చనిపోతే, లేదా ఇంట్లో ఎవరైనా చనిపోతే, ఆ బాధల్లో ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి మనం ఏం చెప్పాలంటే, అరే జరిగింది లేరా, ఇక వాళ్ళు పోయారు, తర్వాత మనం పోతాం, ఎవరో ఒకరు పోవాల్సిందే, దీనికి ఎంత బాధపడుతున్నావు, దేనికి రా బాధపడకరా, ఇంక నువ్వు అంత కురుంగిపోకరా అని అది ధైర్యం చెప్పాలి. అలా ధైర్యం చెప్పకుండా ఆ బాధపడుతున్నవాడి దగ్గరికి వెళ్ళి, ఆ ఇంట్లో మనుషులు చచ్చిపోయి ఆడేడుస్తుంటాడు భుజాల మీద మనం చెయ్యేసి, రే బ్రదర్ ఇదిగో భూమి ఎప్పుడు పుట్టిందో చెప్పు అంటాడు. ఏమంటాడండి? బాధలున్న యోబు దగ్గరకు వచ్చి అన్నాడట, నక్షత్రాలు ఎప్పుడు పుట్టాయో చెప్పు, భూమి ఎప్పుడు పుట్టిందో చెప్పు, సముద్రం ఎప్పుడు పుట్టిందో చెప్పు, దాని తరంగాలు అక్కడ ఎందుకు ఆగిపోతున్నాయో చెప్పు, జయధ్వనులతో దేవదూతల పాటలు ఎప్పుడు పాడినాయో చెప్పు. ఇవన్నీ ఆ బాధలు ఉన్నవాడిని అడుగుతుంటే అతనికి ఎలా ఉంటుందండి? బాధలు ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి, రే నక్షత్రాలు ఎప్పుడు పుట్టాయో చెప్పు అంటాడు. ఏమంటాడు? ఆడి నాన్న చచ్చిపోయి ఆడేడుస్తుంటే, వాళ్ళ అమ్మ చచ్చిపోయి ఆడేడుస్తుంటే, ఆడి భార్య చనిపోయి ఆడేడుస్తుంటే, వాడి ఇంట్లో నానమ్మో అమ్మమ్మో చనిపోయి ఆడేడుస్తుంటే, ఆడి దగ్గరికి వెళ్ళి సముద్రం ఎందుకు అక్కడ వరకు వచ్చి ఆగిపోతుందో తెలుసా అంటాడు. ఏమంటాడండి? ఇలాంటి క్వశ్చన్లు అన్నీ అని అడుగుతాడు. అంటాడు, ఇంకో క్వశ్చన్ అడగబట్టి నేను చంపి జైలుకి పోతాను అంటాడు. అంటాడండా, నా బాధల్లో నేను ఏడుస్తుంటే భూమి ఎప్పుడు పుట్టిందో చెప్పు, నక్షత్రాలు ఎప్పుడు పుట్టిందో, ఇప్పుడెందుకురా నన్ను కాస్మాలజీ అడుగుతున్నాను అడుగుతారా అనరా? కానీ గుర్తుపెట్టుకోండి, ఆ బాధలు ఉన్నప్పుడు యోబుతో దేవుడు మాట్లాడడం సందర్భం కాదని మనకు అనిపిస్తుంది. కానీ నీకు నాకు బాధల్లో ఉన్నవాడితో మాట్లాడుతున్నప్పుడు సందర్భం కాదేమో. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుడికి మాత్రం సందర్భమే. ఏంటి అసలు ఆ 38వ అధ్యాయంలో ఎందుకు అలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు తెలియాలంటే, 38వ అధ్యాయం అర్థం కావాలంటే సందర్భం తెలియాలి. సందర్భం తెలియాలి అంటే ఆ సందర్భానికి 38 అధ్యాయాలకి ముందు 37 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 37 అధ్యాయాలు. ఇప్పుడు బాగానండి, 37 అధ్యాయాలు అర్థమైతే కానీ చెప్పండి 38వ అధ్యాయం. ఇప్పుడు మీకు డౌట్ వచ్చేది అంటే ఈ రాత్రికి మాకు చెప్పండి 38 అధ్యాయులు అంత ఎర్రగా ఏం చూడకండి చెప్పను. 37 అధ్యాయులు ఇప్పుడు చెప్పడం మొదలెట్టినా నడుతున్నా. 37 రోజులు సభలు జరిగినా అవదు. కానీ ఆ 37 అధ్యాయులు మొత్తం వివరణ వద్దు. కానీ అసలు 37 అధ్యాయులకు అవుట్లైన్, బ్రీఫ్ అంటే అసలు ఏంటి అన్నది మనకు తెలిస్తే 38వ అధ్యాయం తెలుస్తుంది. అది మనకు తెలిస్తే దేవుడు మనకి కార్యాలు ఎలా చేస్తాడో మనకు తెలుస్తుంది. చూద్దాం, ఒకసారి వెళదాం. మొదటి అధ్యాయానికి రండి త్వరగా. యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం. ఊజు దేశమను యోబు అని ఒక మనుష్యుడుండెను, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు చేస్తాడు. ఊజు దేశమను యోబు అని ఒక మనుషుడు. ఏ దేశం అంట? దేవుడు ఒక విషయం ఏదైనా చెబితే
అడ్రస్లతో సహా చెప్తాడు. ఎందుకు చెప్తాడు తెలుసా? ఆ అడ్రస్ చెప్పడానికి కారణం, యోబు అనే చరిత్ర నిజమయ్యి ఉండాలి అంటే యోబు ఊరు కూడా మ్యాప్లో నిజమై ఉండాలి. ఊజ్ అనే దేశం నిజంగా ఉందంటే ఉంది. అది ఇప్పుడు ప్రజెంట్ మనకు కనబడుతున్న గల్ఫ్ ఏరియా అంటారు చూసారా, మస్కట్, దుబాయ్, అబుదాబి, అరేబియా, ఎడార్లు అంటారు చూసారా, ఈ మస్కట్కి దగ్గరకున్న ప్రాంతమే ఊజు. ఇప్పటికీ యోబు సమాధి ఉందంటే ఉంది. యోబు సమాధి ఉందంటే యోబు ఊరుంది. యోబు ఊరుందంటే యోబు చరిత్ర ఉంది. యోబు అనే చరిత్ర నిజమైతే యోబుని లేవనెత్తిన దేవుడు ఉన్నాడన్న చరిత్ర కూడా నిజం. అందుకే యోబు యొక్క ఊరు ఏంటంటే ఊజు. ఆ ఊజు అనే ఊరిలో చాలా ధనవంతుడుగా ఉన్నాడట. ఆ ధనవంతుడు అయిన వాడు ఎంత అంటే 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 గాడిదలు కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండేను గనక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదో జాగ్రత్తగా వినండి. తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడు. ఎంత ఉన్నదంటే అక్కడ ప్రాపర్టీ చెప్తున్నారు, 7,000 గొర్రెలు. అంటే ఆ రోజుల్లో ఆయనకి ప్రోటీన్ ఫుడ్కి కరువే లేదంట. ఆ రోజుల్లో హెల్దీ ఫుడ్ ఆయన ఇంట్లో ఉందట. నెక్స్ట్ ఒంటెలు, 3,000 ఒంటెలు. 3,000 ఒంటెలు అంటే తెలుసా? ఈ రోజుల్లో ఒక్కొక్క బెంజ్ కారు ఉంటే ఒక్కొక్క ఒంటె ఒక్కొక్క బెంజ్ కారుతో సమానం. మనకే బెంజ్ ఉంటే ఏం చేస్తామండి? ఇంక మన నిద్రం ఇంకెవడిని బెంజ్ నడుతున్నాడు, పని లేకపోతే తిరుగుతాం. నడుతున్నాడు బైక్ ఉంటేనే 70 సార్లు తిరుగుతాం. కారు ఉంటేనే, ఆర్డినరీ కారు ఉంటేనే 70 సార్లు తిరుగుతాం. అలాంటిది రేంజ్ రోవరు, ఆడి, బెంజ్ కార్లు అంటున్నాను అనుకోండి, ఎంత బిల్డప్ ఇస్తామండి? మీకు అర్థమైతే ఆ రోజుల్లో ఎడారి బెంజ్లు ఏంటో తెలుసా? ఎడారిలో నడిచే బెంజ్ కార్లు ఏంటో తెలుసా? ఒంటె. ఒక ఒంటెని మెయింటైన్ చేయాలంటే ఎంత దమ్ముండాలి చెప్పనా? ఒక ఒంటెని కొనుక్కుని నీళ్ళు ఎట్టండి అర్థమైపోద్ది. ఒక ఒంటె నీళ్ళు అనేది బావి నీళ్ళు తాగద్ది. అలాంటిది 3,000 ఒంటెలు అంటే ఎంత సామర్థ్యం కలిగిన వాడు? 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 ఎడ్లు. ఎడ్లంటే ఆయనకి ఆ రోజుల్లో ట్రాక్టర్ లాంటివి అన్నమాట. ఆయనకి ట్రాక్టర్లే 500 ఉన్నాయట, గుర్తుపెట్టుకోండి. ఆయనకి వాహనం అంటే సరుకులు మోసే గూడ్స్ వ్యాన్లు ఉంటాయి చూసారా, అవి గాడిదలు. అంటే ఇంత ప్రాపర్టీ ఆయన మెయింటైన్ చేస్తున్నారు. బహుమంది పనివారు ఉన్నారట. ఆయనకి ఆస్తి చాలా ఉందట. తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడట. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, చెప్పండి. తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడంటే ప్రశ్న, తూర్పు దిక్కు అంటే ఏంటి? మీ ఊరికి తూర్పు ఏంటి చెప్పండి? మీ ఊరు తూర్పు ఎటు చెప్పండి? ఎటు ఇది చెప్పండి. పెద్ద ఇంటర్నేషనల్ కోసం ఏమన్నా చెప్పండి. మీ ఊరికి తూర్పు ఎటు? ఎటు? ఇటా నడుతున్నాను. ఇది తూర్పు అని ఎలా చెబుతున్నారు చెప్పండి? ఇది తూర్పు అని ఎలా చెబుతున్నారు చెప్పాలి. మీ బొంద. సూర్యుడు ఉదయిస్తున్నాడు తూర్పు అంటే అడుగుతున్నాను. ఇలా స్పేస్లోకి వెళ్తే, స్పేస్లోకి వెళ్ళాక ప్రతి చుట్టూ తూర్పు సూర్యుడు అంటాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? నువ్వు సూర్యుడు ఇక్కడ ఉన్నా కనుక సూర్యుడు ఉదయించాడు తూర్పు అంటున్నావే. ఇలా గాల్లోకి పోయామనుకోండి, గాల్లోకి పోయాక తూర్పు పరమలు ఉండవు, ఎటు చూసినా సూర్యుడు కనబడతాడు. ఇప్పుడు అడుగుతున్నాను, ఇది తూర్పు అని చెప్పాలంటే సూర్యుడి కాదు ఇక్కడ బెంచ్ మార్క్. ఇది తూర్పు అని చెప్పాలంటే, ఇది తూర్పు అని చెప్పాలి మీ ఊరికి తూర్పు. అంటే ఇది తూర్పు అనాలంటే మీ ఊరు ఒక ల్యాండ్ మార్క్ అన్నమాట. మీకు అర్థం అవ్వాలి చదువుకునే పిల్లలకి. ఊరికి ఒక అంటే ఊరు ల్యాండ్ మార్క్ అయితే ఈ ల్యాండ్ మార్క్కి తూర్పు ఇది, ఇది పరమటిది. అంటే ఏదన్నా తూర్పు పరమట చెప్పాలంటే నిలబడి ఒక ల్యాండ్ మార్క్ ఉండాలి. ఇది మీకు అర్థమైతే ప్రపంచానికి తూర్పు అంటున్నాడంటే ప్రపంచానికి తూర్పు అని చెప్పాలంటే దానికి ల్యాండ్ మార్క్ ఉండాలా వద్దా? నా మాట మీకు అర్థమవుతున్నాయా? ఇది తూర్పు అంటే మీ ఊరికి ఒక తూర్పు, అంటే మీ ఊరు తూర్పు అని మీ ఊరే ల్యాండ్ మార్క్. అలాగే ప్రపంచానికి తూర్పు అనే ప్రపంచానికి ఒక ల్యాండ్ మార్క్ ఉండాలి. ఏంటి ఆ ల్యాండ్ మార్క్ అంటే మధ్యధరా సముద్రం. ఏం సముద్రం అంటే యోనా గారు వాడెక్కి పారిపోయాడే ఆ సముద్రం. ఆ సముద్రం ఎక్కడ ఉంటుంది? మధ్యలో ఉంటుంది. ఎక్కడ? ప్రపంచానికి మధ్యలో. అది మధ్యలో ఉంది కనుక దాని పేరేంటి తెలుసా? మధ్యధరా సముద్రం.
ఇప్పుడు చెప్పండి, ఈ సముద్రానికి తూర్పుకున్న 6 నెలలను ఏమంటారంటే చెప్పండి, తూర్పు దేశాలు అంటారు. ఆ సముద్రానికి పరమడగున్న దేశాలను ఏమంటారంటే పరమట దేశాలు. అమెరికా గట్ట ఉంది చూసారా, వాటిని పరమట దేశాలు అంటారంటే. తూర్పు అనేది ఏంటంటే మధ్యధరా సముద్రానికి తూర్పు, మధ్యధరా సముద్రానికి పరమట, మధ్యధరా సముద్రానికి ఉత్తరం దక్షిణం. అంటే సముద్రం ల్యాండ్ మార్క్ అనమాట. ఆ సముద్రం మొదలుకొని మీకు దగ్గరలో సముద్రం ఏముంది, ఊరి పేరు చెప్పండి, పేరుపోలం. అంటే ఆ సముద్రం మొదలుకొని మధ్యధరా సముద్రం మొదలుకొని పేరుపాలెం ఒడ్డు వరకు 6 నెలలను ఏమంటారంటే తూర్పు భూభాగం అంటారు. ఈ తూర్పు భూభాగం మీద ఉన్న ఈ 6 నెలల మీద ఏర్పడిన దేశాలనే తూర్పు దేశాలు అంటారు. ఆ తూర్పు దేశాల్లో ఒక దేశం చెప్పండి, మన భారతదేశం. ఆ భారతదేశంలో ఓ పెళ్లి జరిగింది. 6,000 కోట్లు ఖర్చు పెట్టారు పెళ్ళికి. 6,000 కోట్లు. ఎంత డబ్బులు ఎక్కువైపోయిన చూడండి. మందే డబ్బు బ్యాలెన్స్ చేయించాం. 6,000 కోట్లు. ఎవరండి అంటే రిలయన్స్. 6,000 కోట్లు. ఎంత డబ్బు ఎక్కువైపోయిందంటే 6,000 కోట్ల రూపాయలతో పెళ్లి చేస్తే ఈ నైట్కి వచ్చిన చుట్టం పట్టం బంధు సెలబ్రిటీలు అందరూ వచ్చారుగా. ఆ పాతకాలం ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్ళారు, ఈ కొత్త ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్ళారు, ఇండియాలో ఉన్న బడా బడా ప్రతి పొలిటీషియన్ పెళ్ళికి వెళ్ళాడు, ముఖ్యమంత్రులు వెళ్ళారు, హోంశాఖలో ఉన్న వాళ్ళు వెళ్ళారు, ఆర్థిక శాఖలో ప్రతి ఒక్కరు వెళ్ళారు. ఎందుకు డబ్బున్నోళ్ళు వాళ్ళందరినీ పిలిచారు, వెళ్ళారు. ఆ పెళ్ళికి బ్యాండ్ కొట్టింది ఎవరు చెప్పినా, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, ఆ ఖాన్, ఈ ఖాన్ అందరూ పెళ్ళికి బ్యాండ్ కొట్టారు. వాళ్ళు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ చిన్నోడండి, ఆడు సినిమాకి 1000 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుంది. అలాంటోడు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వీళ్ళందరూ కలిసి పెళ్ళికి బ్యాండ్ కొట్టారంటే డబ్బులుంటే కొండ మీద కోతైనా పెళ్ళికి వస్తుంది. వచ్చింది అంటే పొలిటీషియన్స్ వచ్చారు, సెలబ్రిటీస్ వచ్చారు, కుర్రోళ్ళకి తెలుస్తుంది. ఎవరైతే టీవీలు చూసే బ్యాచ్, మొబైల్ చూసే బ్యాచ్, ఆ పెళ్ళికి ఎవరు వచ్చారు, WWF ఫైటర్ జాన్ సీనా వచ్చాడు. జాన్ సీనా పెళ్ళికి రావడం ఏంటండి, జాన్ సీనా పెళ్ళికి వచ్చాడు. అంటే ఇంతమంది పెళ్ళికి వస్తే ఆ పెళ్ళికి వచ్చిన వారికి నైట్ స్టేయింగ్ ఉంటుందిగా. ఆ నైట్ ఉన్నందుకు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్కి ఒక సింగర్ని తీసుకొచ్చారు, ఇంటర్నేషనల్ సింగర్ని. అటు నల్లగా కాదు తెల్లగా కాదు ఉంటుంది, అందుకే ఆవిడని సింగర్ అన్నారు. ఆవిడని తీసుకొచ్చారు. ఆవిడని తీసుకొచ్చి పాడిస్తే ఆవిడకి ఇచ్చింది ఎంతో తెలుసా, ఒక్క నైట్ సింగింగ్కి, 1 నైట్ సింగింగ్కి 30 కోట్లు ఇచ్చారు. ఎందుకు అర్థం కాకుండా పాడుతుందని. 30 కోట్లు. పల్సుకున్న బట్టలు వేసుకుంది, మీరు కావాలని చూడండి, అందులో ఉంటాయి యూట్యూబ్లో. పల్సుకున్న బట్టలు వేసుకుంది. ఆ బట్టలు వేసుకున్న నైట్ ఎంటర్టైన్మెంట్కి ఆవిడ పాడే పాటలకి 30 కోట్లు. ఇంటర్నేషనల్ సింగర్ ఆవిడ. ఇంటర్నేషనల్ సింగర్కి 30 కోట్లు ఇచ్చారు. ఆ పెళ్ళికి వచ్చే వారికి ఆహ్వాన పత్రికకి బంగారం కార్డు ఇచ్చారు. పెళ్ళికి వచ్చిన సెలబ్రిటీలందరికీ వాచ్ గిఫ్ట్ ఇచ్చారు. ఆ వాచ్ కాస్ట్ 2 కోట్లు. మొత్తం 6,000 కోట్ల రూపాయల ఖరీదుతో పెళ్లి చేశారు. ఇంకా చెప్పనా, నేను 13 సంవత్సరాల క్రితం కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండి చదువుకుంటే, నా ఉద్యోగం రాకమునుపు కాంపిటేటివ్ ఫీల్డ్లో నేను చదువుకున్నప్పుడు ఆ టైంలో ఆ కరెంట్ అఫైర్ నేను చదువుతుంటే వాళ్ళ నెలసరి మెయింటెనెన్స్, ఇంటి మెయింటెనెన్స్ 2 కోట్లు. ఇంటికి మెయింటెనెన్స్. వాళ్ళ ఇంట్లో కరెంటు బిల్లు ఖర్చు 2 లక్షలు. అప్పుడు 14 సంవత్సరాల క్రితం. మరి ఇప్పుడు ఎంతో, అప్పుడు 2 లక్షలు. అంటే ఎంత డబ్బు ఎక్కువైపోయింది. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇలాంటి రిలయన్స్ అంబానీలు 100 మంది ఒక్క పక్కన నిలబెడితే ఈ 100 మందిని దాటి డబ్బున్న దమ్మన్నవాడే యోబు. అంత గొప్ప మాట్లాడుతున్నాయా. ఇలాంటి వాళ్ళు 100 మందిని కలిపితే వీళ్ళు 100 మంది కన్నా ఆస్తిపడు. అందుకే ఆయన తూర్పు దేశాల్లో రిలయన్స్ వాళ్ళకన్నా, వాళ్ళకన్నా, అసలు తూర్పు దేశాల్లో డబ్బున్న వాళ్ళందరికన్నా చెప్పండి, ఆ రోజుల్లో ఆయనే డబ్బున్నవాడు. బాధడి చెప్పనా, అంత డబ్బున్నవాడు, అంత ఆస్తిపరుడు. ముగిస్తాను జాతికి వినండి. అంత డబ్బున్నవాడు, అంత ఆస్తిపరుడు, తూర్పు దేశాల్లో అంత గొప్పోడు. 1 నైట్లో స్టోరీ మారిపోయిందంట. ఆయనకన్నా డబ్బున్నవాడు లేడు. ఇప్పుడు రివర్స్, క్వైట్ ఆపోజిట్ ఏంటో తెలుసా, ఇప్పుడు ఆయన కన్నంత దరిద్రుడు ఎవడో లేడు. ఆయనకన్నంత డబ్బున్నవాడు లేడు. నైట్ 1 డే దాటేసరికి ఏమైంది తెలుసా, పేదవాళ్ళు మరింత కటిక పేదరికంలో పడిపోయాడు. ఏం జరిగింది ఆయన జీవితంలో తెలియాలి అంటే, ఆ మొదటి అధ్యాయం చదువుతుంటే 2 మహాశక్తులు ఆ మనిషి కోసం డిస్కషన్ చేశాయంట. ఏంటి ఆ మహాశక్తులు అంటే, ఒకటి దేవుడు,
రెండు దయ్యం. ఈ రెండు ఆ మనిషి కోసమే కాదు, మీకోసం, నా కోసం, ఈ నియోజకవర్గంలో, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం, ఈ సభలో కూర్చున్న నా కోసం, మీకోసం, అందరి కోసం అక్కడ డిస్కషన్ జరుగుద్ది. ఆ డిస్కషన్ జరిగే ఆ ఏరియానే ఏమంటారంటే, క్షమించండి, ఆ డిస్కషన్ జరిగే ఆ పరిస్థితిని, ఆ ప్రోగ్రాన్ని ఏమంటారంటే డివైన్ కౌన్సిల్ అంటారు. దాన్ని మీకు అర్థమైపోయినా కొంచెం అర్థమైనట్టు చూడండి, ముందుకెళ్ళి జరగండి, అర్థమవుతాయి. ఏం జరుగుతుంది? మొదటి అధ్యాయం 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకే వచ్చిన దినం ఒకటి తటచించును, ఆ దినమున అపవాది కూడా వారితో కలిసి వచ్చును. ఇప్పుడు బాగానండి, దేవదూతలందరూ కలిసి వచ్చి, దేవదూతలందరూ అంటే దేవదూతలు, దేవుడు, అపవాది కలిసి కూర్చొని ఒక మీటింగ్ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఆ మీటింగ్ పేరే థియలాజికల్గా బైబుల్ అంటే, బైబుల్ శాస్త్రీయ భాషలో డివైన్ కౌన్సిల్ అంటారు. అంటే దైవిక సమూహము. ఆ దేవుని సమూహంలో డిస్కషన్ జరుగుతుందంటే ఏం డిస్కషన్ జరుగుద్ది? మనుషుల కోసం డిస్కషన్ జరుగుతుంది, ప్రభుత్వాల కోసం డిస్కషన్ జరుగుతుంది, ప్రధానమంత్రుల కోసం డిస్కషన్ జరుగుతుంది, ముఖ్యమంత్రి కోసం, ఎమ్మెల్యే కోసం, ఎవడెవడు ఏం చేస్తున్నాడో అన్ని డిస్కషన్స్ అక్కడ జరుగుతాయి. అంటే ఒక బిల్లు ప్రవేశపెట్టే ముందు పార్లమెంట్లో ఎలాగైతే డిస్కషన్ జరుగుతుందో, ఈ భూమి మీద ఏం జరగాలో ముందుగా నిర్ణయం ఎక్కడ జరుగుతుందో తెలుసా? ఆ అదృశ్య ఇన్విజిబుల్ యూనివర్స్ ఒకటి ఉంటుంది, కౌన్సిల్ ఉంటుంది, అక్కడ నిర్ణయాలు జరుగుతాయి. మీరు నమ్మని మాట ఒకటి నేను చెప్పనా, 2029లో ఎవరు సీఎం అవ్వాలో, ఎవరు పిఎం అవ్వాలో, ఎవరు ఎక్కాలో, ఎవరు దిగాలో, ఇంకా ఎలక్షన్ జరగక మునిపే ఎవరు పరిపాలించాలో, ఎవరు నిర్ణయించాలో ముందు ఎక్కడ నిర్ణయం జరుగుతుందో తెలుసా? డివైన్ కౌన్సిల్లో జరుగుతుంది. మనం అనుకుంటాం అందరూ ఈయనకేసి ఓట్లేసాం గెలలేదంటే, నువ్వు అనుకుంటే గెలరు, నువ్వు ఓటేస్తే గెలరు, అక్కడ అనుకుంటే గెలుస్తారు. నా మాటలు అర్థమవుతున్నాయి? అంటే ఎవరు ఎక్కాలో ఎవరు. అందుకే దానియేలు గ్రంథంలో ఏముంటుందో తెలుసా? రాజుల్ని ఎక్కించువాడు ఆయనే, రాజుల్ని దించువాడు ఆయనే, రాజుల హృదయాలను నీటి కాలంలో తిప్పేది ఆయన. అంటే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, మరి అలాగైతే క్రైస్తవ్యానికి వ్యతిరేకమైన కొంతమంది అధికారులు ఎందుకు దేవుడు గెలిపించాడంటే, మనకు నిద్ర ఎక్కువైపోయినందుకు గెలిపించాడు. అర్థం లేదంటారా? అర్థమవుతుంది చెప్పండి. కుదురుంగుండి సంఘంలో వాక్యం విని సహవాసం ఉండి దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉంటాంట్రా అంటే, పేరే లేదని, పాంప్లెట్ ఇవ్వలేదని, ఇంకా చెప్పండి కేక్ ఎట్టలేదని, పాట ఇవ్వలేదని, ఇలాంటి పనికిమాల గొడవలు పెట్టుకుని సంఘ పెద్దలు, పాస్టర్ గారు సంఘ పెద్దలు, కుటుంబాలు ఇలాంటి చిల్లర గొడవలు పెట్టుకుంటే మన తెక్కుదిరించడానికి, ఆ రోజులు ఇశ్రాయేలు తెక్కుదిరించడానికి నెబుకద్నెజరుని ఎలా తీసుకొచ్చాడో, ఇప్పుడు మన మాట వినకపోతే మనం కుమ్మేసి తన్నేసి అధికారులనే తెర మీదకి వస్తాడు. ముఖ్యాంశాలు మరోసారి ఏం పడుతున్నాయి లేదా అంటే, డివైన్ కౌన్సిల్లో నిర్ణయిస్తారు. అందుకే అపవాది వచ్చేట ప్రతిపక్షవాదాలో సాతానుగాడు ఉన్నాడట, అధికార పక్షంలో దేవుడు ఉన్నాడట. దేవుడు సింహాసనం మీద ఉన్నాడు. 24 థ్రోన్స్ అంటే సింహాసనాలు ఉన్నాయి. ఈ 24 సింహాసనాల మీద 24 ఎల్డర్స్ పెద్దలు ఉన్నారు. వాళ్ళెవరంటే ఆ 12 మంది శిష్యులు, 12 గోత్రకర్తలు కాదు. వాళ్ళెవరంటే వాళ్ళు కూడా దేవదూతల్లో అగ్రగణ్యులు. సెరోపులు, కెరోపులు, మికాయేలు, దానియేలు దగ్గరికి వచ్చిన మికాయేలు, ఇంకా ఎవరైతే ఉన్నారో, ఇంకా అంటాడు మికాయేలు కాకుండా గాబ్రియేలు, ఎవరైతే ఉన్నారో గొప్ప వారు ఎవరైతే ఉన్నారో, ఇలాంటి దూతల సమూహంలో క్యాడర్లో ఉన్న వారిని దేవుడు కూర్చోబెట్టి డిస్కషన్ చేస్తాడు. కోటాను కోట్ల దేవతలు ఆయన వైపే చూస్తుంటాయి. ఇంత కౌన్సిల్ జరుగుతున్నప్పుడు అపవాది వచ్చాడు. అపవాది అంటే ప్రతిపక్షం. అపవాది అంటేనే ఆ పేరులో ఉంది. అపవాది అంటే ఏదో ఒక అపవాది వేయడమే ఆడు బుద్ధే అపవాది. అపవాది అంటే ఏంటండి? ప్రతిపక్షం అంటే ఏంటి? ఏదో ఒక నింద వేయడమే. అంటే అపవాది అంటే ఏదో ఒక అపనింద వేయడమే అపవాది. వాడు వచ్చాడట. ఆ వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు. ఏమో దేవుడు అడుగుతున్నాడు, యెహోవా నువ్వు ఎక్కడి నుండి వచ్చావంటే, అంటే ఇప్పుడు తెలియకుండా వచ్చేసాడని కాదు, నువ్వు వచ్చేటప్పుడు ఏ ఏరియాలో తిరిగి వచ్చావు? ఆకాశ మండలాల్లో సంచరించావా? గ్రహాలలో సంచరించావా? నీళ్ళ లేని స్థలముల్లో సంచరించావా? భూమి మీద సంచరించావు? ఎక్కడ? ఆ నోటుతోనే చెప్పించాలి. అందుకే ఆడిని అడిగాడు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావంటే ఆడు అన్నాడట,
భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చేది. ముగించేద్దాం త్వరగా, అప్పుడే 12 అయిపోతుంది, ముగించేద్దాం. నేను అడుగుతున్నాను, ఎక్కడి నుంచి వచ్చావని అడిగితే వాడు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడంటే, భూమి మీద అటు ఇటు తిరుగులాడచ్చు. జాగ్రత్తగా ఉండండి. అటు ఇటు ఏ పని లేకుండా తిరిగేది ఎవడండి చెప్పండి? సాతాను. ఇప్పుడు చెప్పండి, అటు ఇటు ఏ పని లేకుండా తిరిగేది సాతానుగాడైతే, మరి మన ఈదులో చాలా మంది కూరగాయలు తిరుగుతున్నారు. మరి వీళ్ళందరూ ఎవడ తాలిక? ముఖ్యాంశాలు మరోసారి, ఆడి తాలికే. అంతే చూడండి, చదువా ఉండదు, అమ్మ భయమా ఉండదు, నాన్న భయమా ఉండదు, వీడికి పని రాదు. మరి వీడికి ఏమొచ్చారంటే గాలి తిరగడం వచ్చు. ఈ గాలితో వాళ్ళందరూ ఎవడ తాలికరా అంటే చెప్పండి, దయ్యం. అందుకే వాళ్ళ దయ్యంగాడి తాలికి కనుక అన్ని దయ్యం పనులే చేస్తారు. మీరు చూడండి, నడుతున్నాను. అడిగే పెద్దలు ఉన్నారా? ఆ పెద్దలు అడిగితే ఇలా మాట వింటారా? ఏంట్రా ఈదురు ఇలా తోలుతున్నామంటే మాట వింటారా? నేను ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. స్కూల్ బస్సు వెళ్తుందంట, కాలేజీ బస్సు వెళ్తుందంట, వీడి బస్సు వెనకాల బండేసి పడి ఎందుకురా ప్యాచీలు వేస్తావా? ఎందుకు వెళ్తున్నావురా? అడుగుతాను, ప్యాచీలు వేయడానికి వెళ్తున్నావా? స్కూల్ వదిలే టైంకి గేట్ దగ్గర ఉన్నాడు, గేట్ దగ్గర ఎందుకురా సెక్యూరిటీ చేస్తున్నావా? మీ అమ్మ అడగదా నిన్ను? మీ నాన్న అడగరా? ఆ ఈదులో కలిసిన నెంబర్లు ఎవరైతే ఆ నెంబర్లు అడగరా అని అడుగుతాను. మెంబర్ అడగడు, పంచాయతీ ప్రెసిడెంట్ అడగడు. ఇంత వేగంగా దొరికితే వయసు అయిన వాళ్ళు ఈదులో నడుస్తున్నారు, చంటి పిల్లలు ఈదులో నడుస్తున్నారు, గర్భిణీలు ఈదులో నడుస్తారు, పసివారి ఈదులో నడుస్తారు, వయసు అయిపోయిన పెద్దమ్మలు నడుస్తాడు. ఇది ఎదవ వేగానికి గుద్దితే వాళ్ళ ప్రాణాలు ఏమవుతాయండి? అడగరా? ఈ నడిగితే ఈ వెనకేసుకొచ్చే మంద ఎడుస్తారు, ఆ మంద అంటారు, మా పిల్లోడిని మీరు ఎవడన్నా అంటారు కడిపెడతారు, ఎక్కువ మాడితే కంప్లీట్ చేసి లోపల వేస్తారు. నడుతున్నాను, అడగాలి, నడుతున్నాను. ఊరు పెద్దలు ఎవరెత్తున్నారో పోరంబోగ్గలు అని ఎవరైనా ఫీల్ అయిపోకండి, చెప్తా ఎక్స్ప్లెనేషన్. పోరంబోగ్గలు ఎవడైనా ఈదుల్లో ఏకంగా బండి తోలితే ఈ నియోజకవర్గం లేదు, మీ పంచాయతీ పెద్దలకు అడిగే రైట్ ఉంది. వాళ్ళ అమ్మ నాన్న మా పిల్లోడు మీరెవరు అడగడానికంటే మీరు చెప్పండి, మీ పిల్లోడు అంత వేగంగా తోలుకోవాలనుకుంటే మీ ఇంట్లో తోలుకోమను, అంత వేగంగా తోలుకో, మీ గుమ్మాలో తోలుకోమను, అంతే నీ నెత్తి మీద ఎక్కి తోలమను. అంతేగాని ఆడి ఈదులో తోలి ఎవరిని అనుగుతే ఎవరిది రైట్ అని అడగండి. ఒక కంప్లైంట్ ఇచ్చి పడేయండి, సీజ్ చేసి పడేస్తారు బండి. చెప్తున్నాను ఎందుకు కోపంతో చెప్తున్నా, మా మామయ్య కొడుకుంటాడు, ఆ కొడుకోడు ఆడు ఎంత అందంగా ఉంటాడో, ఎంత బాగా చదువుతాడో, అంత చక్కగా చదివి ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఉండాలి. అలాంటోడు ఒక పని మీద బయటికి వెళ్తే ఒక పోరంబోకి అదో గుద్దినందుకు ఆడికి ఈరోజు మైండ్ ఎగిరిపోయిందండి. ఈ చెప్పు ఊడిపోయింది, ఆడి మెదడంతా చెడిపోయింది, ఆడి జ్ఞాపక శక్తి పోయింది. ఒకప్పుడు అందంగా ఉండేవాడు ఈరోజు ఎకారంగా మారిపోయాడు, తెలివైన వాడు పసిపిల్లోళ్ళ మారిపోయాడు. ఇప్పుడు ఆడు ఏం చేస్తున్నాడు ఆడికి తెలియదు. ఆడు పెంకి ఇక్కడ తీసుకొని నెలలు ఇక్కడ దాచి మళ్ళీ ఇక్కడ వేస్తే సెట్టలు, అప్పుడప్పుడు ఆడికి ఫిట్స్ వస్తుంది వాడికి. అడగండి, నడుతున్నాను. పోరంబోక్ అంటే చెప్పనా? పోరంబోక్ అంటే పంచాయతీలో పనికిరాని భూమిని ఏమంటారు చెప్పండి? పోరంబోక్ భూమి అంటారు. మనుషుల్లో పనికిరాని ఏమంటారు చెప్పండి? పోరంబోకలు అంటారు. మళ్ళీ చెప్తున్నాను, పనికిరాని పోరంబోకలందరూ ఎవడ తాలిక చెప్పండి? ఆడి తాలిక. ఆడికి పని లేదు, ఆడు అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు. ఈదులో వీళ్ళు కూడా అలాగే చెప్పండి, ఐదులో తిరుగుతారు, ఈదులో తిరుగుతారు. ఎందుకు తిరుగుతున్నావు? నడుతున్నారు. పంచాయతీ పెద్దలకు రైట్ ఉంది, గ్రామ పెద్దలకు రైట్ ఉంది. ఎవడైనా ఎక్స్ట్రాగా తోలితో కంప్లైంట్ ఇవ్వండి, ఎఫ్ఐఆర్ వేయొద్దానండి, కంప్లైంట్ ఇవ్వండి, కూర్చోబెట్టండి, బండి సీజ్ చేసి పడేస్తారు. మళ్ళీ చెప్తున్నాను, తిరిగి నొక్కని నడుతున్నాను. అమ్మ చెప్పదు, నాన్న చెప్పరు, పెద్దలో చెప్పరు, సంఘ భయం ఉండదు, నాయకుడి భయం ఉండదు, పెద్దల భయం ఉండదు. మరి వీడికి ఏంటంటే ఇలాంటి వాళ్ళు అలా తిరిగితే బైబిల్ ఏమని చెప్పినా, ఎంటీ మైండ్ తున్న ప్రతి ఒక్కడు డెవిల్స్ ఫ్యాక్టరీలో తయారవుతాడు. గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక పని ఉండాలి. ఏ పని లేకపోతే మీ నాన్నకు సాయం చేయి, ఏ పని లేకపోతే మీ అమ్మకు సాయం చేయి, ఇంకా ఏ పని లేకపోతే ఇంట్లో సీపురు చూస్తుడు. నేను సీరియస్గా చెప్తున్నాను. నేను ఏ పని లేకపోతే ఏదో పని చేయి, ఇంకా ఏ పని లేదా పొద్దున్నే లేచి 5 కిలోమీటర్లు పరిగెట్టు, ఏదో పని చేయి. ఖాళీగా ఉన్నవాడి దగ్గరికి పరిశుద్ధాత్ముడు దేవుడు వస్తాడు లేదో తర్వాత విషయం, కానీ ఖాళీగా ఉన్నవాడి దగ్గరికి ఎగేసుకుని వచ్చేది ఎవరు చెప్పినా? ఆడొస్తాడు. ఆడొచ్చాడో వీళ్ళు దొరుకుతారు. అందుకే వీళ్ళు రాత్రులు నిద్రవారు. మీరు చూసారా? ఆ సెంటర్లో నిలబడతారు, ఈ సెంటర్లో నిలబడతారు, ఆ సెంటర్లో నిలబడి అన్నాడు ఫోన్ తీసుకుని అన్ని కాల్చాను. ఎవరిని కాల్చేస్తావరా? అవతల ఉన్నాడు కాల్చేసేవాడు ఎవడో. ఆడిని కాల్చేయి, ఈయన్ని కాల్చేయి, ఆడిని కాల్చి నడుతున్నాను. నేను ఒక మాట అంటున్నాను, ఏమనుకోకండి. మన గ్రామీణ ప్రాంతాల్లో, దిగువ జాతుల్లో, లేదా విసిరివేయబడిన మన క్రైస్తవ ప్రాంతాలు అంటున్నాను, ఒకప్పుడు ఈదుల్లో, ఇలాంటి ఈదుల్లో
దీపాల కింద కూర్చుని చదివితే దేశానికి రాజ్యాంగం రాసే స్థాయికి వెళ్ళారు మన బడుగు బలహీన వర్గాల్లో పెద్దలు. ఇప్పుడు మన పిల్లలు అదే దీపాల కింద పోరంబోగు పనులు చేస్తున్నారు. క్రైస్తవ నడుతున్న మన అయ్యలు నడుతున్నారు. మన అయ్యలు బ్రాందీలు తాగి తెచ్చారు, మన తాతలు సారాలు తాగి తెచ్చారు. ఇప్పుడు ఈ ఎదవలు బీర్లు తాగి చేస్తున్నారు. చిన్నప్పుడే తాగితే నడుతున్నావు, చిన్నప్పుడే తాగితే నువ్వు సంవత్సరానికి పనికొస్తావా? ఇప్పుడు మీ అమ్మ కష్టపడుతుంది కాబట్టి సరిపోతుంది, మీ నాన్న కష్టపడుతున్నారు కాబట్టి సరిపోతుంది. రేపు పొద్దున ఓపిక అయిపోతుంది. దేనికి పనికొస్తారు చెప్పు? నేను దేనికి? వీధిలో ఒక చిన్న బజ్జీలు కొట్టెట్టుకున్నావు, ఎందుకు పనికిరావు గుర్తుపెట్టుకో. పై బజ్జికి ఏ పని లేదు, చదువు ఉండదు, బాధ్యత ఉండదు, టాలెంట్ ఉండదు. 100 రూపాయలు సంపాదించడం అంటే ఎంత కష్టం అండి ఈ రోజుల్లో. రూపాయి వాల్యూ పడిపోయింది, 10 రూపాయల వాల్యూ పడిపోయింది. నేను నమ్ముకుని ఏ పిల్లను పెళ్లి చేస్తే నీకు రూపాయి సంపాదించడం రాకపోతే ఆ పిల్ల గుప్పుడు మెతుకులు కాదు కదా, కనీసం ఒక సీర కొనగలవా? ఆ గాలి అదవా గాలి తిరుగుతుంటే ఆ గాలి తిరుగులు చూసింది ఈ గాలి అందంట. గాలి ఏమి నచ్చాడే నీకాడంటే, ఆడు బైక్ తోలినప్పుడు ఫ్రంట్ వీల్ ఎత్తుతాడు అన్నాడు. ఫ్రంట్ వీల్ ఇలా కిందకు పోతావు. అలాంటి నడుతున్నాను, అలా టోన్ చేసుకుంటూ నడుతున్నాను. ఆడి దేనికాడు ఎదవస్వాగ నడుతుంది. దేనికి చెప్పండి? ఇన్స్టాలో ఫోన్లు చూసి పడ్డావా, ఫేస్బుక్ ఐడి చూసి పడ్డావా, వాట్సాప్ స్టేటస్ చూసి పడ్డా? దేనికి పడ్డా? అది స్టేటస్ కాదు. స్టేటస్ ఎక్కడ చెప్పినా చదువు ఉండాలి, స్టేటస్ ఎక్కడ చెప్పినా పైసలు ఉండాలి, స్టేటస్ ఎక్కడ చెప్పినా ఫేమ్ నేమ్ సొసైటీలో ఉండాలి. నువ్వు నిలబడినందుకు నేను ఎత్తుక్కుంటూ ఎదురు రావాలి, గుర్తుపెట్టు. కాదు ఉందా? ఒకప్పుడు సంబంధాలు చూస్తే ఇల్లుందా, వాకులుందా, చదువు ఉందా, ఈ రూపాయి సంపాదించుగా తెలితేట్లు ఇది చూసేవారు. ఇప్పుడు ఇన్స్టా ఉందా, ఫేస్బుక్ ఉందా, వాట్సాప్ ఉందా, చూడు ఇలా డౌన్ చేసుకుంటే వారం రోజులకి ఇద్దరు ఆటో ఎక్కువ కోర్టుకు వెళ్ళిపోతారండి. గొడవలు అయిపోయి. ఎందుకు గొడవ అయిపోయి అంటే ఆ అదవేళ ఆటో అనుకోలేదు. మరి నువ్వు ఇప్పుడు ఎలా తెలిసిందంటే దగ్గరికి వచ్చేది వెళ్తే ఇవన్నీ. అది చెప్తున్నాను, ఖాళీగా ఉండొద్దు. మగపిల్ల నా తమ్ముళ్ళకి అన్నలకి ఎవరైనా ఉంటాయి, వయసు మళ్ళీ వాళ్ళు ఉన్నా చెప్తున్నాను, ఖాళీగా ఉండొద్దు. ఇంట్లో మగవాడు ఖాళీగా కూర్చోకూడదు, ఏదో ఒక పని చెయ్యాలి. పని చెయ్యని సోమర్ని బైబిల్ ఏమన్నా చెప్పినా సింపుర గుడ్డలకు కూడా పనికి రావు. ఏదో ఒక పని చేయి. ఏ పని లేకపోతే మీ ఆవిడతో కలిసి గిన్నెలైనా కడుగు. ఏదో ఒక పని చేయి. పని చేయకుండా ఉండకూడదు, టైం పాస్ చేయకూడదు. ఎందుకంటే దయ్యంగాడికి దొరుకుతారు. సాతాను గారిని అడిగాడు దేవుడు, ఏమో తెలుసా? నువ్వు ఎక్కడి నుండి వచ్చావంటే భూమి మీద అటు ఇటు తిరుగులాడుతూ వచ్చానంటే వాడు అన్నాడట, అటు ఇటు తిరుగులాడుతూ వచ్చానంటే దేవుడు ఆడుతూ అంటున్నాడు, భూమి మీద అటు ఇటు తిరిగావు కనుక అక్కడ ఒక అబ్బాయి ఉంటాడు తెలుసా అన్నాడంట. నా మాట మీకు అర్థం? మన దేవుడు ఎలాంటో చెప్పిన పోయేవాడిని గోకి మరీ చెప్తాడు ఆడు మా ఓడని. సాతాను గారు చెప్పలేదు యోబు పేరు. ఎవరు చెప్పారు చెప్పండి? దేవుడే చెప్తున్నాడు యోబు పేరు. ఏమని చెప్పండి? అక్కడ మా అబ్బాయి ఉంటాడు, భూమి మీద యథార్థవంతుడు, న్యాయవంతుడు, నా యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనం విసర్జించిన వాడు. భూమి మీద అలాంటి సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరు లేరు, మావాడే చూడన్నారట. నేను అడుగుతున్నాను, కావాలని దేవుడే సాతానగాడికి యోబుని అప్పగిస్తున్నట్టు మీకు అనిపించట్లేదా? మీకు విషయం చెప్పనా? మన జీవితంలోనికి కష్టాలైనా కన్నీళ్ళైనా దయ్యంగాడు తెస్తాడు లేదో నాకు తెలియదు, కానీ నాకు అర్థమైన బైబిల్ తెస్తున్నాను, మనకు మొట్టికాయలు దేవుడే వేస్తాడు. మనం అనుకుంటాం ఇప్పుడు ఇలా వర్షం పడిపోయింది అనుకోండి, వెంటనే ఎవడ పేరు ఎత్తాను చెప్పండి? అంతా సాతానుగాడి పని అండి. ఎవరు ఊరు వెళ్తున్నారంట, ఆటో టయానికి రాలేదంట, వెంటనే అన్నారట సాతానుగాడు ఆటో రాకుండా చేశారండి. ఆడనుకుంటాడు, రే ఆటోకి నాకు మరింత డెడ్ సిప్ చేశారు నన్ను అనుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, ఆడిని అంత అలా నడుతున్నాడు. ఆడికి అంత సీన్ లేదు, ఆడికి వర్షాలు పడిపించే సీన్ లేదు, మన కష్టాలు పడించే సీన్ లేదు. అసలు దేవుని సెలవు లేకుండా తల వెంట్రుకలు ఎంట్రుకైనను రాదు. మరి బట్టబురవ సంగతి ఏంటని అడగండి, అది వేరే సబ్జెక్టు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఆయన సెలవు లేకుండా చెప్పండి తల వెంట్రుకలో ఎంట్రుకైన రాలేదంటే ఇప్పుడు యోబు జీవితంలోని కష్టాలు తెస్తున్నది సాతానా దేవుడా? నచ్చకపోయినా దేవుడే తెచ్చాడు. ఏం చేశాడు చెప్పండి? నేను ముగిస్తున్నాను త్వరగా. 10 మంది కొడుకుల్ని దేవుడే చంపేశాడు. ఎస్, నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడే చావడానికి అనుమతి ఇచ్చాడు, ఆస్తులన్నీ పోవడానికి దేవుడే చేశాడు. అంటే దేవుడు ఎలా చెప్పినా ఆయన ఇస్తాడు,
కొన్నిసార్లు తీసేస్తాడు. ఇస్తాడు, తీసేస్తాడు. యోబుకి ఇచ్చాడు 10 మంది పిల్లల్ని, తీసేశాడు. యోబుకి ఇస్తాడు ఆస్తుల్ని, తీసేశాడు. తీసేసే ముందు సాతానుగాడు తట్టినాడు. ఎందుకు ఇదంతా దేవుడు చేస్తాడంటే సాతానుగాడు ఒక మాట అన్నాడు. యోబు అంత యథార్థంగా, న్యాయవంతుడిగా, భయభక్తులు కలిగి ఎందుకున్నాడు తెలుసా? యోబే కాదు, భూమి మీద ఎవరైనా నిన్ను నమ్ముతున్నారంటే కారణం ఒకటే, నేను నమ్మిన వారిని నువ్వేం చేస్తావు అంటే పట్టిందల్లా బంగారం చేస్తావు, అందుకు నిన్ను నమ్ముతారు. బంగారం చేయకుండా బూడిచ్చే నేను నమ్మరు. అంటే సాతానుగాడికి జనాల నాడి తెలుసు. నడుతున్నాను, దేవుడిని ఎలా నమ్ముతామండి? ఇప్పుడు మెజారిటీ ఇక్కడ ఉన్న ఒక 1000 మంది ఉన్నారనుకోండి, ఇందులో 70% ఎందుకు నమ్ముతాం చెప్పనా? పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడతారు, చెప్పండి, జబ్బులు తగ్గుతాయి, ఆస్తులు వస్తాయి, బిల్డింగ్ కట్టుకుంటాం, ఇందుకు నమ్ముతాం తప్ప, ఏదో ఒక పని అవుతుందని నమ్ముతాం తప్ప దేవుడినిగా ఏమి ఇవ్వకపోయినా నమ్ముతామనే వాళ్ళు ఉంటారా? అందుకే చూసారా, చర్చిలు మారుతారు చూసారా. ఈ చర్చికి తిన్నప్పటి నుంచి వెళ్తారు, ఇక్కడ ఉండరు. ఎవడో వచ్చి చెప్తాడు, గాలి ఊదుతాడు ఏమనంటే, ఆ చర్చికి రా 3 వారాలు వెళ్తే పని అయిపోద్ది అన్నారు. అంతే, ఈ చర్చి మనిషి ఆ చర్చికి పోయారంట. ఆ చర్చి కాదా, ఆ చర్చిలో 7 వారాలు రాకడ పని వద్దంటే 7 వారాలు అంటే వీళ్ళకి పని అవడం కావాలి. ఈ చర్చికైనా వెళ్ళిపోతారు, ఆ చర్చికైనా వెళ్ళిపోతారు. 7 వారాలు కదా, 14 అంటే అక్కడికైనా పోతారు. రేపు పొద్దున ఎవడో వచ్చి ఇంకా ఈ చర్చి ఆ చర్చి కాదు, ఈ దేవుడిని ఆ దేవుడు నమ్మకం అన్ని పని అవుతాయంటే దేవుడినే జనాలు ఎలా ఉంటారు చెప్పిన, పని అవ్వడం కావాలి. అందుకే సాతానుగాడు అంటున్నాడు, పని అవుతుంది కనుక నేను నమ్ముతున్నారు, పని అవ్వకపోతే. అందుకే యోబుకి అన్నీ తీసే అంటే దేవుడు అన్నాడు, అన్నీ తీసేస్తాను, నీ ద్వారానే తీయించేస్తాను. కానీ గుర్తుపెట్టుకో, యోబు ఏం మాట్లాడాడు. యోబు అంటున్నాడు, ఏమంటున్నాడు? 20వ వచనంలో త్వరగా ముగిద్దాం. చదవమ్మా 20వ వచనం. అప్పుడు యోబు తన పై వస్త్రము చింపుకొని, తల వెంట్రుకలు గొరిగించుకొని, నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరునై వచ్చి తిని, దిగంబరుని అక్కడికి వెళ్ళిపోదును. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక. సాతానుగాడు బెట్టకాసాడు ఏమని తెలుసా? యోబు కన్నీ తీసేస్తే మనుషులు నిన్ను దూషిస్తారు, యోబు కన్నీ తీస్తే దూషిస్తారని యోబు పక్షాన యోబు మీద నిందేశాడు. మాట్లాడితే యోబుకు దేవుడు అన్నీ తీసేస్తే యోబు నిందించలేదు, కానీ యోబు వర్షిప్ చేశాడంట. ఏమన్నా తెలుసా? యెహోవా ఇచ్చాడు. ఈ మాట వెంటనే సాతానుగాడికి చెంప మీద సెల్లును కొట్టేసినట్టు ఉంటుందండి. ఆ రోజు యెహోవా ఇచ్చాడు, చెప్పండి, యెహోవా తీసుకుని. అంటే ఆయన వర్షిప్ ఎప్పుడు చేస్తాడు చెప్పనా? వచ్చినప్పుడే కాదు, చెప్పండి, పోయినప్పుడు కూడా. యోబులో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే, బాగున్నప్పుడు దేవుని స్తుతించడమే కాదు, పోయినప్పుడు కూడా అన్నట్టు ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్ అన్నాడంట. ఇప్పుడు వర్షిప్ అంటే తెలుసా చెప్పనా? వర్షిప్ అంటే ఏం లేదు, కింద బైబిల్ లేసి పైకి లేచిపోయి అలాగే ఇలా చప్పట్లు కొట్టి ఆ బైబిల్ మీద అటు ఇటు దూకడం వర్షిప్. సిగ్గులేవు కాలర్ కొట్టేకలకి, అది వర్షిప్. అది గ్రంథాన్ని కింద పాడేసి, పరిశుద్ధ గ్రంథాన్ని కింద పాడేసి నీ ఇష్టం వచ్చినట్టు అటు ఇటు దూకి ఒక్కరి చేతుల్లో బైబిల్ గౌరవంగా ఉంటుందా? ఇది వర్షిప్పా? డిస్కో డ్యాన్స్ లాగా ఎగురుతున్నారు. పాస్టర్ గారు వేసేస్తున్నారు డ్యాన్స్ ఈ మధ్య, ఆ కోటి ఇప్పేసి. పాస్టర్ గారు ఇప్పేసి ఇలా గిర్రా తిప్పాడట, కచ్చి పిల్ల తిప్పాడట. అలా గిర్రా తిప్పితే ఈ కింద ఉన్న వాళ్ళందరూ మొత్తానికి సొక్కాలు సునీలు ఇప్పేసి తిప్పారంట. ఇది వర్షిప్పా? డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అయ్యేది. ఇది వర్షిప్పా? వర్షిప్ అంటే చెప్పిన ఈ మధ్యకాలంలో వర్షిప్ అంటే ఏమి లేదు. వర్షిప్ అంటే ఏంటంటే లాస్ట్లో బీట్ పెంచేస్తారు, బీట్ అదే మ్యూజిక్ పెంచేస్తారు అనమాట. ఆడికి వెళ్తాడు ఆ సింగర్, వెళ్ళి స్తుతి 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 కొట్టు కొట్టు స్తుతి 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 అంటే ఆ ప్యాడ్డోడికి తీసుకొచ్చేసి కొట్టుకో అన్నాడంట. చూసారా వీడియో బయటకు వచ్చింది? ఆడికెళ్ళి స్తుతి స్తుతి కొట్టు 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 కొట్టుకో అని ఇస్తాడు ఆ బ్రదరు. అదే వర్షిప్ అంటే. వర్షిప్ అంటే వర్షిప్ అంటే తెలుసా? ఉన్నా లేకపోయినా ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి స్తుతించాలి. ఇది రియల్ వర్షిప్. దేవా ఇచ్చినప్పుడు నేను మహిమపరుస్తాను, నా జీవితంలో నా బెడ్లో పోయినా నీ చిత్తమే సిద్ధించుగాక, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవని నిన్నే మహిమపరుస్తాను. యోబు 2 విషయాల్లో వర్షిప్ చేశాడు. ఆ తర్వాత బాణం ఉంది అక్కడ వరకు. సాతానుగాడు వచ్చి ఏమంటున్నాడు చూడండి, 2వ అధ్యాయం 4వ వచనంలో. అపవాది చర్మము కాపాడుకొడుకే చర్మము, తన ప్రాణం కాపాడుకొడుకే తన కలిగిన యావత్తును నరులకు ఇచ్చావు కదా, ఇంకొకసారి నీవు చేయి చాపి
ఇంకొకసారి నువ్వు చేయి చాప ఆయన ఎముకల్ని, దేహాన్ని, కండరాల్ని మొత్తట్టున్నాడంటే ఇంకొకసారి ఎవరు చేయి చాపాలి? దేవుడు. అంటే దేవుడు చేయి చాపమని ఎవడు చెప్తున్నాడు? సాతాను గారు. అంటే ఇప్పుడు యోబు కుటుంబం మీదకి 10 మంది పిల్లలు చచ్చిపోయేలా చేయి చాపింది ఎవరు? దేవుడే. యోబు ఆస్తులు పోయేలా చేయి చాపింది ఎవరు? దేవుడే. ఇప్పుడు యోబు ఆరోగ్యం పోయేలా చేయి చాపింది ఎవరు? దేవుడే. మన ఇంట్లో ఏం జరిగినా దేవుడు గుర్తురాడు, ఎవరు గుర్తొస్తారు చెప్పండి? అంత దయ్యంగడి పని అన్నట్టు. ఆడంటే నాకు సంబంధం పెట్టరు అనుకుంటాడు ఆడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? కరెంటు పోతే సాతాను అంటాం, కరెంట్ వస్తే సాతాను అంటాం, ఏదని జరిగితే సాతాను, టుబుక్కుమంటే సాతాను అంటాం, పెళ్ళుని పేలితే సాతాను, అన్నీ ఆడు అనుకుంటా. నా అకౌంట్లో ఎందుకు ప్రవీణ్ నేహేస్తున్నారు అనుకుంటాడు ఆడు. ఆయన పర్మిషన్ లేకుండా ఏం జరగదు. ఆడిని వెనకేసుకు రావడం కాదు, ఆడికి అంత సీన్ లేదు. అందుకని అంటున్నాడు, యోబు అన్నాడు యెహోవా ఇచ్చాడు. చెప్పండి, నీకు నాకు క్లారిటీ లేదేమో కానీ యోబుకు తెలుసు దేవుడే నా బిడ్డల్ని ఇచ్చాడు, దేవుడే నా బిడ్డల్ని. చెప్పండి, యోబుకి తెలుసు. యోబుకే కాదు, సాతానుగా అంటున్నాడు నువ్వే ఇచ్చావు, నువ్వే తీసేసావు. యోబుకి సాతానికే కాదు, అలా ఆవిడకి కూడా తెలుసు. ఎవరికి? యోబు గారు ఆవిడకి. వాళ్ళ భార్య ఏమన్నా తెలుసా? ఇంకెంతకాలం దేవుడిని మహిమపరుస్తావు, దేవుని దూషించి అంటే ఎందుకు? ఆ పాయింటే ఎందుకంటుంది? అంతా దేవుడే చేస్తున్నాడని ఆ మనిషికి తెలుసు. వాళ్ళందరికీ తెలుసు, తెలియదు ఎవరు చెప్పండి? మనకే తెలియదు. మొత్తం మీద యోబుకు బాధ అయిపోయింది. బూడిదలో కూర్చున్నారు. 3 స్నేహితులు వచ్చారు, ఎలీఫాజ్, బెల్దాదు, జోఫర్ అనే స్నేహితులు వచ్చారు. వాదార్థం అని చూశారు. అతను దుఃఖించి వాదార్థం చూస్తే అతన్ని పోల్చలేక ఆ స్థలంలోనే కూర్చుని ఉండిపోయారు. ఏమని వాదారుస్తారు చెప్పండి? రే, కొడుకులు పోతే పోయారు, కూతుర్లు ఉన్నారని వాదారుస్తారా? కూతుర్లు పోయినా కొడుకులు చెప్తారా? 10 మంది పోయారు, ఏమని వాదారుస్తారు? పోతే పోయారు, ఆస్తులు ఉన్నాకంటే ఆస్తులు పోయాయి, అందరూ పోయినా దాసులు ఉన్నారు, దాసులు పోయారు. ఏం పోయినా పర్లేదు, మీ ఆవిడ ఉంది కదంటే ఆవిడ దూరంగా జరిగింది. అన్ని పోయినా అన్నిటికన్నా గొప్ప ఆస్తి ఆరోగ్యం అంటే ఆరోగ్యం పోయింది. యోబుకి ఇది చూపించే పోన్లేరని చెప్పడానికి యోబు దగ్గర ఏముంది? ఏం లేదు. అందుకే ఏమని వాదార్చాలో తెలియక, పోల్చలేక 7 రోజులు స్నేహితులు కూడా కలిసి కూర్చుని ఏడ్చారు. మీకు నిజంగా స్నేహితులు, బంధువులు ఎవరైనా ఉంటే, నిజంగా మీరు మీ చేత ప్రేమపడే వ్యక్తులు ఎవరైనా ఉంటే, వాళ్ళకి ఎవరికైనా బాధలు వస్తే మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏడిస్తే వారితో పాటు మీరు కూడా కాస్తంతసేపు వాళ్ళతో పాటు బాధపడండి. మనం బాధపడం. ఆ టయానికి పెదరాయిళ్ళకి వెళ్ళి మంచి కద్దర సొక్కాలు వేసుకుని పట్టు చీరలు కట్టుకుని వెళ్ళి వాళ్ళ బాధల్లో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాధపడకు, ప్రార్థన చేద్దాంలే అనగానే వాళ్ళు అనుకుంటారు మాకన్నా ఎలా బాగున్నారని. ఇంకా బాధ ఎక్కువైపోద్ది. నీకు నిజంగా నీకు బాధ ఉంటాడు, ఫ్రెండ్ అయితే ఆడు ఏడుస్తుంటే ఆడితో పాటు కొంచెం మంచి ఓదార్పు ఏంటి చెప్పిన? బాధల్లో ఉన్నవాడితో మనం బాధపడడమే మంచి ఓదార్పు. మంచి ఫ్రెండ్స్కి అదే చేశారు. అతను బాధపడుతుంటే వీళ్ళు కూడా బాధపడ్డారు, అతను నవ్వుతే వీళ్ళు నవ్వారు, అతను బాగుంటే వీళ్ళు కూడా ఆనందించారు. అక్కడి వరకు బాగుంది. కానీ సడన్గా శ్రమల్లో కృంగిపోయాడు కనుక యోబు, శ్రమ దినాన్న ప్రతి మనిషి చేతగాని మాటలు మాట్లాడతారు. యోబు గారు చేతగాని మాటలు మాట్లాడారు. ఆ చేతగాని మాటలు ఏంటో తెలుసా? నేను పుట్టకపోతే బాగున్నా అన్నాడు. చూద్దాం ఒకసారి. అదే మూడో అధ్యాయం యోబు గ్రంథం 3వ అధ్యాయం మొదలుచుండు. ఆ తర్వాత యోబు మాట్లాడడం మొదలుపెట్టి తను పుట్టిన దినం శపించుకును. యోబు ఇలాగనే అన్నాడు, నా తల్లి గర్భద్వారం మూయినందుకును, నా నేత్రంలో అది బాధనకు మరుగు చేయనందుకును నేను పుట్టిన దినం లేకపోను గాక. మగపిల్లను పుట్టిన ఒకటి చెప్పిన రాత్రి లేకపోను గాక. ఆ దినం అంధకారం కమ్మును గాక. పైన దేవుడు దాన్ని నెంచుకును గాక. ఎలుగు దాని మీద ప్రకాశింపకును గాక. చీకటి గాఢాంధకారం మరలా దాని యొద్దకు తీసుకుని గాక. పగల కమ్మినట్లు అంధకారం దాన్ని బెదిరించును గాక. అంధకారం రాత్రి పట్టుకును గాక. సంవత్సరాలు కానీ మాంసాలు కానీ నెలలు కానీ దానికి చేరకుండాను గాక. 7వ వచనంలో, ఆ రాత్రి ఒకటి జననం కాకపోవును గాక. దానిలో ఏ ఉత్సాహంతో నీ పుట్టకుండాను గాక. ఆ దినములు అశుభ దినములు అని చెప్పువారు దాన్ని శపించదు గాక అని చెబుతూ 9వ వచనంలో, అందులో సంధ్య వేళ ప్రకాశించే నక్షత్రాలకు అంధకారం కమ్మును గాక. వెలుగు కొరకు అది ఎదురు చూడగా ఎలుగు లేకపోవును గాక. 11వ వచనంలో, పుట్టుకలోని నేను ఎలా చాపుదండి. యోబు గారు బాధల్లో ఏమంటారు? యోబు గారు కాదు, నువ్వున్నా నేనున్నా అందరం అంటాం పుట్టకపోతే బాగుందని. అప్పుడప్పుడు అంటున్నారు, అత్తగారు బాధ పెట్టిందని తట్టుకోలేక గోదావరిలోకి కాలువల్లోకి దూకేసిన కూతుర్లు కోడల్లో ఉన్నారా లేదు చెప్పండి? ఉన్నారు.
భర్త బాధ పెడుతున్నాను ఉరేసేసుకున్న తల్లులు ఉన్నారు. భార్య మోసం చేసి ఇంకొకరితో మాట్లాడుతుందని చెప్పి తట్టుకోలేక పురుగుల ముందు తాగి చనిపోయిన భర్తలు ఉన్నారు. పిల్లలు మోసం చేస్తే దగా చేయబడిన తల్లిదండ్రులు ప్రాణాలు వదిలేసిన వారు ఉన్నారు. తల్లిదండ్రులు టార్చర్ పెడితే ప్రాణాలు పోగొట్టుకున్న కూతుర్లు కొడుకులు ఉన్నారు. మీకు ఏం అర్థమవుతుంది తెలుసా? బాధల్లో మనకు అనిపిస్తుంది సావే సుఖం అనిపిస్తుంది, సావే సుఖం అనిపిస్తుంది. అందుకే యోబు గారికి కూడా అనిపిస్తుంది, నేను చనిపోతే బాగుండు, పుట్టుకలోనే పోతే బాగుండు. నాకు ఇలా జరిగింది అనగానే యోబు గారు అలా మాట్లాడుతున్నప్పుడు ఫ్రెండ్స్ రెస్పాండ్ అయ్యారు. ఏమన్నారంటే, రే నువ్వు చనిపోతే బాగుండు, నువ్వు చనిపోతే బాగుండు, పుట్టకపోతే బాగుండు అంటున్నావు. నిన్నైనా నన్నైనా పుట్టించింది ఎవర్రా? దేవుడు పుట్టించాడు. అంటే నీ పుట్టుకు నువ్వు చెప్పించుకుంటున్నావంటే దేవుడిని నువ్వేం చేస్తున్నావు తెలుసా? తిట్టుకుంటున్నారంటే అప్పుడు అంటాడు యోబు, ఏమయ్యని నాకు తెలియదు కానీ నేను పుట్టకపోతే బాగున్నాను. కానీ వాళ్ళు మెల్లగా మాట్లాడరు, లేదురా నువ్వు ఏదో తప్పు చేస్తావు, లేకపోతే నీకు ఇన్ని బాధలు ఎందుకు వస్తాయి అన్నారు. టకాలమని నేను ముగిస్తున్నాను వినండి. నువ్వేదో చేస్తుంటారు, లేకపోతే ఒక్కరోజే కూతుర్లు కొడుకులు ఎందుకు చనిపోతారా? ఒక్కరోజే ఆస్తులు ఎందుకు పోతాయరా? ఒకే రోజు ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? నువ్వేదో చేసావురా అన్నారు. ఎవరిని? యోబుని. నేనేమి చేయలేదురా, అయినా నాకు బాధలు వచ్చాయరా, నేను ఎప్పుడు యథార్థంగానే ఉన్నానని యోబు అన్నాడు. లేదు నువ్వేదో చేసావని ఈ ముగ్గురు, నేనేమీ చేయలేదని ఈయన, చేశారని వాళ్ళు, చేయలేదని ఈయన, చేశారని వాళ్ళు, చేయలేదని ఈయన. మొత్తం మీద ఈ డిబేట్, ఈ ఆర్గ్యుమెంట్, చేయలేదని ఆయన, చేశారని వీళ్ళు, మొత్తం ఈ వాదోపవాదాలు 37 అధ్యాయాలు నడిచాయి. అది 37 అధ్యాయాలు. మళ్ళీ అర్థమవుతున్నాయా? చేయలేదని ఈయన, చేశారని వీళ్ళు, మొత్తం మీద ఈ వాదోపవాదాలు 37 అధ్యాయాలు నడిస్తే ఆ 37 అధ్యాయుల మధ్యలో 19 అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి. చివరికి ఎవరి మీద గొడవ వచ్చేసిందో చూడండి ఒకసారి. 19 అధ్యాయం, అదే యోబు గ్రంథం 19 అధ్యాయం మొదలు వచ్చి నుండి. అంతటి యోబు ఇలాగ వాళ్ళ స్నేహితులతో అంటున్నాడు, ఎన్నాళ్ళు రా మీరు నన్ను బాధిస్తారు, ఎన్నాళ్ళు మాటల చేత నన్ను అలగొడతారు, 10 మార్లు మీరు నన్ను నిందించారు, సిగ్గు లేక మీరు నన్ను బాధించారు. నేను తప్పు చేసిన ఎడల నా తప్పు నా మీదకే వచ్చింది కదా, మీరు నా మీద హెచ్చించుకుందురా, నా నేరము నా మీద మోపుదురా. ఏమంటారు చెప్పండి? రే నిజంగా నేను తప్పు చేస్తుంటే నాకు శిక్ష వస్తుందిగా, మీరు ఆనందంగా ఉండంటారా? కానీ నేను ఎంత బాధపడుతున్నప్పుడు ఇప్పుడు నా బాధలను బట్టి మీరు పుణ్యాత్ముల్లాగా నన్ను పాపాత్ముల్లా మాట్లాడకండి. ఎప్పుడు జనాలు అంతే. మనకి ఏదన్నా జరిగింది అనుకోండి, మనం పాపాత్ములు అయిపోతాం. వాళ్ళందరూ యోబు స్నేహితులు కూడా నువ్వే తప్పు చేస్తుంటారు అందుకే జరిగిందని వాళ్ళు. ఎవరు పరేసే నేను తప్పు చేస్తే నిన్న నా మీదకి వచ్చింది, ఎందుకురా నన్ను బట్టి మీరు, అంటే నేను బాధలో నన్ను బట్టి మీరు హెచ్చించుకుంటున్నారు దేనికి రాని బాధపడుతున్నప్పుడు. ఇంకా ఆ బాధల్లో ఏమని చూడండి, అలాగైతే దేవుడు నాకు అన్యాయం చేసిననియు తన వలలో నన్ను పక్షిలాగా చిక్కించుకున్నాను మీరు తెలుసుకుంటే, మీరు నేను తప్పు చేసిన అంటున్నారు కదా, నేను ఒకటైతే చెప్తున్నాను, ఎంత చేసింది ఎవరంటే దేవుడే చేశాడు. నన్ను దేవుడే బాధపడి తప్పు అంతా ఎవరిదన్నాడు తెలుసా? దేవుడు దండ. ఈ బాధల్లో ఇలాంటి మాటలు మాట్లాడేస్తున్నాడు ఎవరు చెప్పండి? యోబు గారు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడ? 38వ అధ్యాయంలో. ఏమని ఒకసారి చూడండి. 38వ అధ్యాయం. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగు యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేయుదును. ఏటట? సుడిగాలిలోని ప్రత్యక్షమై. సుడిగాలి బాగునండి. యోబు గారికి నచ్చంది ఏదన్నా ఉందంటే సుడిగాలి. ఎందుకు తెలుసా? ఆ సుడిగాలే తన కొడుకుని, కూతుర్ని, కుటుంబాన్ని నాశనం చేసింది. ఇప్పుడు మన దేవుడు ఎలా అంటాడంటే, మనకి ఏది నచ్చదో అదే ముందుకు తెచ్చి అంటాడు, కృంగిపోకుండా ధైర్యంగా నిలబడి అంటాడు. మనం ఏం చేస్తాం? అది చూస్తేనే జ్వరం వచ్చేద్దాం. మనకి కొంతమంది ముఖాలు నచ్చు కానీ వాళ్ళ ముందే నిన్ను నిలబెడతాడు. కొన్ని కళ్ళు నీకు నచ్చు కానీ వాళ్ళ కళ్ళ ముందే నిలబెడతాడు. కొన్ని బాధలు నీకు నచ్చు, ఆ బాధలో ఉండమంటాడు. అందుకే మనం ప్రార్థన చేయడం రాక మనం ఏమంటాం తెలుసా? ప్రభువా మా కష్టాలు తీసే అంటే దేవుడు మన కష్టాలు తీయమన్నా తీయడు. మన కష్టాలు తీయడు కానీ గుర్తుపెట్టుకోండి, కష్టాలను జయించే శక్తిని ఇస్తాడు. ఇరుకులు తింటే ఇరుకులు తీయడు, ఇరుకులలోనే విశాలత ఇస్తాడు. మన క్లారిటీ ఉండాలి. యోబు ఏ చూసైతే కృంగిపోతున్నాడో ఆ సుడిగాలనే తెచ్చాడు. ఎవరి మాటలైతే తట్టుకోలేకపోతున్నాడో వాళ్ళ పేర్లు ఎత్తన్నాడు, వీడెవడు అన్నాడు. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుతున్న వీళ్ళెవరో?
యోబు నేను అడుగుతున్నాను, వాడేదో అన్నాడో వీళ్ళేదో అన్నారు, ఈ ముగ్గురు నలుగురు కలిసి ఏదో అన్నారని ఎందుకు కృంగిపోతున్నావు? పౌరుషం తెచ్చుకో. నేను నీకు ప్రశ్న వేయుతున్నా, ముగిస్తున్నా. పౌరుషం తెచ్చుకునే ప్రశ్న వేస్తాను. ఎవరు ఏదన్నా ఎందుకు కృంగిపోతున్నావు? కృంగిపోయావో శ్రమ దినమున కృంగిన ఎడలా చేతగాని వాళ్ళం అవుతాం. మనం చేతగాని వాళ్ళమని కనబడ్డామో ఈ జనాలు ఇంకా లోకు కడతారు. గుర్తుపెట్టుకో. బాధల్లో కసిగా ఉండాలి. బాధలు ఇంకా మాట్లాడతారు, మాట్లాడినే. ఆ నలుగురు కాకపోతే 40 మంది మాట్లాడిని, 40 కాకపోతే 80 మంది మాట్లాడిని, ఊరంతా మాట్లాడిని. ఏమవుతుంది చెప్పండి? నేను మళ్ళీ అడుగుతున్నాను. అప్పులోడా రానే, జబ్బా రానే, బాధలో రానే, వీళ్ళందరూ కలిసి పట్టలే. ఇవి చూసి నువ్వు బెంగెట్టుకుని బెదిరిపోయావో చేతగానుడు అవుతావు. నువ్వు చేతగానుడు అయ్యావో మాటల చేత చంపేస్తాడు నిన్ను. అందుకే యోబు కట్టినాడు, పౌరుషం తెచ్చుకో, పౌరుషం తెచ్చుకొని నీ నడుము బిగించుకో. నేను నీకు ప్రశ్న వేద్దాను. మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? భూమి ఎప్పుడు పుట్టిందో చెప్పు. ఎందుకంటే తెలుసా, నేను పుట్టకపోతే బాగున్ను. 3వ అధ్యాయంలో ఏమన్నావు యోబు? 3వ అధ్యాయంలో ఏమన్నావు? నేను పుట్టకపోతే బాగున్నావు. నువ్వు పుట్టాలంటే మీ నాన్న పుట్టాలి, మీ నాన్న పుట్టాలి, మీ తాత పుట్టాలి, మీరందరూ పుట్టాలంటే మిమ్మల్ని మోసే భూమి పుట్టాలి. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, మీ అందరూ పుట్టాలంటే భూమి పుట్టాలి. ఆ భూమి ఎప్పుడు పుట్టిందో చెప్పు. నీకు చేతనైతే చెప్పు. మళ్ళీ అడుగుతున్నాను, ఈ భూమి తిరగాలంటే వీటిని తిప్పుతున్న ఒక నక్షత్రం ఉంది, సూర్యుడు. ఆ నక్షత్రం ఎప్పుడు పుట్టిందో చెప్పు. ఈ భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు అన్నావు 3వ అధ్యాయంలో ఏమని తెలుసా? మగపిల్లోడు పుట్టాడని పాటలు పాడకపోతే బాగుండన్నావే. అసలు ఒరిజినల్ సాంగ్ దేవదూతలు పాడాయి. ఆ దేవదూతలు ఏ పాట పాడాయో ఎప్పుడు పాడాయో చెప్పు. నేను పిండముగా ఉన్నప్పుడు వెలుగు చూడకపోతే బాగుండన్నావు 3వ అధ్యాయంలో. వెలుగు ఎప్పుడు పుట్టిందో చెప్పు. రాత్రి చూడకపోతే బాగున్నావు, రాత్రి ఎప్పుడు పుట్టిందో చెప్పు. నక్షత్రాలు చూడకపోతే బాగున్నావు, నక్షత్రాలు ఎప్పుడు పుట్టాయో చెప్పు. నువ్వన్న ప్రతి దానికి నేను క్వశ్చన్ రేట్ చేస్తున్నాను. ఇవన్నీ ఎప్పుడు పుట్టే చెప్పు. నువ్వు చెప్పలేవు, ఎందుకంటే అవి పుట్టే టయానికి నువ్వు పుట్టలేదు. యోబు నీకు అర్థమవుతుందా? నువ్వు పుట్టాలని మీ నాన్న పుట్టించాను, మీ నాన్న పుట్టించాలని మీ తాతను పుట్టించాను, మీ తాత పుట్టాలని ఆ ముత్తాతను పుట్టించాను, మీ తాత 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 అందరినీ పుట్టించాను, వీళ్ళందరూ పుట్టాలని భూమిని పుట్టించాను. నువ్వనేవాడు ఒకడు కావాలని ఇంత సర్కిల్ నేను ఫామ్ చేస్తే ఈ కష్టాలు వచ్చేసరికి చేతగాని మాట ఏమంటున్నావు తెలుసా? చచ్చిపోతే బాగున్నావు. మన దేవుడు ఎలాంటి చెప్పనా? శ్రమలు వచ్చే కొలిది కసిగా నిలబడమంటాడు. గుర్తుపెట్టుకోండి. వాగుతున్నారా వాళ్ళు మన కోసం? వాగండరా అని చెప్పండి. ఎందుకు చెప్పనా? మనల్ని పోషించేది వీళ్ళ కాదు, మనల్ని నడిపించేది వీళ్ళ కాదు, మనకు పేరు తెచ్చింది వీళ్ళ కాదు, మన కాపురం పెట్టింది వీళ్ళ కాదు, మనకు డబ్బు ఇచ్చింది వీళ్ళ కాదు. మనల్ని పోషించి జీవింపజేసి జీవితాన్ని ఇచ్చి నిలబెట్టిన ఆయన ఉన్నప్పుడు ఆయన నిన్ను నిలబెట్టాలన్నా పడగొట్టాలని నిలబెట్టి ఆయన చేస్తారు. వీళ్ళెవరు? వాగుతారు. వాగేవాడిని వాగనే. నీకు ఏదన్నా అంటే భయం, జ్వరం వస్తే భయం, తలనొప్పి వస్తే భయం, జబ్బు అంటే భయం. సిగ్గుండాలి దేవుడిని నమ్ముకుంటారు, ప్రతిదానికి భయపడితే. బిలీవర్స్ ఎలా ఉండాలి చెప్పినా? ఏది జరిగినా ధైర్యం కూడా రానే, బాధలా రానే, నేను ఎదుర్కొంటాను సార్. ఎదుర్కోవడం చేత కాకపోతే కష్టం అనుభవిస్తాను సార్. అనుభవించడం నా వల్ల కాకపోతే దేవుడు నన్ను తీసిపోతాడు. భర్త ఏదన్నంటే ఏడ్చేస్తావు, అత్త ఏమనంటే ఏడ్చేస్తావు, భార్య మోసం చేస్తే తన జీవితం నాశనం అయిపోతారు. పోనే. పిల్లలు మోసం చేస్తారు, నాశనం అయిపోతారు. పోనే. స్నేహితులు దెబ్బకొట్టారు, కొట్టనే నడుతున్నాను, లేకపోతే నువ్వు ఒరిగిపోతా. పోనే. నేను అడుగుతున్నాను, శ్రమలు వచ్చే కలిది మొండోలు అయిపోవాలి, శ్రమలు వచ్చే కలిది పౌరుషం తెచ్చుకోవాలి. శ్రమ వచ్చే దానికి ఎదురు నిలబడి. అందుకే పౌలు అంటాడు, శ్రమ అయినను, ఖడ్గమైనను, కరువైనను, తుఫానైన ఏదన్నారా అని నా దేవుడు నన్ను చెయ్యి వదలనంత కాలం ఏది నన్నేమి. కానీ మనం ఎంత భయమో చెప్పనా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారట. ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు పైనుంచి కిందకు చూసి, ఒకడు వచ్చావా, ఎవరినన్నా తీసుకొచ్చావా అన్నాడు. అంతేనంట. ఇడికి నేను మోసం చేయబోయి బాత్రూంలో పోయాడు. ఎందుకు అడిగాడు డాక్టర్ గారు? ఎందుకు ఎవరినన్నా జత ఎందుకు అడిగాడు? అని నాకు ఏదో జబ్బు ఉంది. వీడి భయం వేస్తుంది. అప్పుడే మళ్ళీ 5 సంవత్సరాల నుంచి వస్తున్నాడు చర్చికి.
డాక్టర్ గారు ఏమైనా సీటు పొడవుగా రాసేస్తే భయం. కరోనాలో ఎంత భయం అండి? కరోనా వచ్చిన దానికన్నా కరోనా వల్ల భయం వల్ల ఎక్కువ చచ్చిపోయారు కదా. కరోనాలో టీవీకి అతుక్కుపోయారు, అందరూ టీవీలో చెప్తున్నారు. టీవీలో యాంకర్ చెప్పేదిగో కరోనా వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, కుడి ముక్కు మూసుకుపోవడం, అలాగే మూసుకుపోయింది. అవును, రాత్రి నుంచి వచ్చిందేమో. కడుపు ఉబ్బరించినట్టు, అవునవును, ఇగో 2 మోసం చదివితే 3 అన్నారంట. భయానికే చచ్చిపోయి నడుతున్నారు. బయట వాళ్ళు భయపడతారు ప్రతిదానికి, కానీ దేవుని పిల్లలు సింహాల్లో ఉంటారు. గుర్తుపెట్టుకోండి, దేవుని పిల్లలు శ్రమకి సింహంలా నిలబడాలి. నేను మళ్ళీ చెప్తున్నాను. యోబుకి అన్నాడు, యోబో నీ లైఫ్లో నేను కార్యం మళ్ళీ చేయాలి అంటే, 2 నిన్ను దీవించాలంటే నీకు చెప్తున్నా, పౌరుషం తెచ్చుకుని నిలబడు. దేవుడు మన జీవితంలో కార్యం చెయ్యాలి అంటే నిలబడాలి. మన దేవుడు ఎలాంటి చెప్పనా, మనకు ప్రార్థన చేయడం రాదు. మన ప్రార్థన ఏం చేస్తుంది తెలుసా? ప్రభువా మా జీవితంలో మంచి ఏంటో చెడు అంటే నిర్ణయం నువ్వే తీసేసుకో. ఇది ఎలా ఉందంటే, ఇంక అన్నీ నువ్వే చెయ్యి, మేము లాస్ట్ కప్పట్టుకుంటాం వచ్చి అన్నట్టు ఉంది. మన దేవుడు ఏ నిర్ణయం మన లైఫ్లో తీసుకుని గుర్తుపెట్టుకుని, ఆయన ఏ నిర్ణయం తీసుకోడు. ఆయన ఎలాంటి చెప్పినా, మంచి ముందెడతాడు, చెడు ముందెడతాడు, కీడు ముందెడతాడు, మేలు ముందెడతాడు, జీవమార్గం చూపిస్తాడు, నరకానికి పోయి విశాల మార్గం చూపిస్తాడు. మంచి చెడు తెలుగు వృక్షం పెడతాడు, చెడ్డ వృక్షాన్ని పెడతాడు. అంటే జీవవృక్షాన్ని పెడతాడు, చెడ్డ వృక్షాన్ని పెడతాడు. 2 మనకిస్తాడు. డెసిషన్ మేకింగ్ ఎవరిదో తెలుసా? నీది. గుర్తుపెట్టుకో. ఆయన ఏ నిర్ణయం తీసుకోండి, నిర్ణయం తీసుకోవచ్చు నువ్వే. అన్నీ ముందెడతాడు. ఇప్పుడు యోబు జీవితంలో కష్టము ఉంది, అంతకుముందు సుఖం ఉంది. ఈ రెండిట్లో స్పందించాల్సింది ఎవరు చెప్పండి? యోబు. అంటే మన దేవుడు ఎలాంటాడంటే, గ్రౌండ్లో నిలబెడతాడు, మంచి చెడు ముందెడతాడు. మంచికి వెళ్తావా, చెడుకి వెళ్తావా? మంచికి వెళితే నేను చేయబట్టుకుంటా, చెడుకి వెళ్ళావో నాసును నిన్ను చేయబట్టుకుంటుంది. ఏదన్నది నిర్ణయం నీదే. ఇప్పుడు చెప్పండి, యోబుని దేవుడు కష్టాల్లో నిలబెట్టాడు, 2 ముందెట్టాడు. ఇప్పుడు గేమ్ ఆడాల్సింది ఎవరు చెప్పండి? మన ప్రార్థన ఏంటంటే, నువ్వే ఆడే ప్రభువా గేమ్ అంతా అన్నామంటే ఎవరిని? మరి లాస్ట్లో చేత కప్పు తీసుకుంటావు వచ్చి. ఆయనే నిర్ణయం తీసుకుంటే నువ్వెందుకో నడుతున్నాను. జీవితంలో కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. రానే మనుషులకు రాకపోతే చెట్లకు వస్తాయా? రాని. ఆ వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. ఐసీలో నిన్ను పెట్టేస్తే, డాక్టర్ గారు హాస్పిటల్లో పెడితే, ఐసీలో పెడితే పేషెంట్లు అందరూ ఒకలా ఉండాలి, నువ్వు ఒకలా ఉండాలి. ఒకలా అంటే పైకి కాళ్ళు ఎట్టమని కాదు, ఒకలా అంటే ధైర్యంగా ఉండాలి. డాక్టర్ అడుగుతాడు ఏమనంటే, ఎంత ధైర్యంగా ఉన్నావు, ఐసీ అంటే ఎలా భయపడతారు, ఇంత ధైర్యంగా ఎట్టా ఉంటున్నావయ్యా అని డాక్టర్ అడిగితే, డాక్టర్కి అదిరిపోయే ఆన్సర్ ఏమని చెప్పాలి చెప్పనా? నేను ప్రతి వారం చర్చికి వెళ్తాను సార్, నేను ఐసీ నుంచి బయటకు వచ్చినా రాకపోయినా నా దేవుడు నాతో ఉంటా సార్, నా దేవుడు నమ్మదగిన వాడని డాక్టర్ గారు చెప్తే, డాక్టర్ అడుగుతారు ఏంటి ఆ దేవుడి పేరు అంటే, అప్పుడు చెప్పు నా దేవుడు పేరు నజరేయుడైన యేసు అని చెప్తావా? ఐసీ అంటే భయం వేస్తుంది నీకు. మాకు సెమినార్ ముగిస్తా, నిజంగా చెప్తాం ముగిస్తా. ఆ సెమినార్ చదివితే ఒక 3,000 నుంచి 4,000 మంది అన్ని రాష్ట్రాల నుంచి మా దగ్గరకు వస్తారు. ఆ టైంలో ఒక చెల్లికి ఈ నోస్ వంకర పోయింది. అంటే కొంచెం ట్రావెల్ చేసి ఒత్తిడి ఉండడం వల్ల కొంచెం ఇలా లాగితే మేమేమనుకున్నాం, మళ్ళీ పారాలసిస్ స్ట్రోక్లో కదా వెళ్ళిపోతే ఇబ్బంది అవుద్ది, చిన్న వయసులో ఉందని చెప్పి మాకు ఉన్న దగ్గర ఉన్న డాక్టర్లు చెక్ చేసి కాకినాడ హాస్పిటల్ తీసుకెళ్ళాను. అక్కడ తీసుకెళ్ళాం. తీసుకెళ్ళిన తర్వాత ఆ లోపలికి ఎంఆర్ఐ స్కాన్ ఉంటుంది కదా, ఆ లోపలికి తీసుకెళ్తారు. ఆ ఎంఆర్ఐ స్కాన్ తీస్తే కదా వైద్యం జరుగుతుంది. ఆ ఎంఆర్ఐ స్కాన్ తీయడానికి లోపలికి కాబట్టి వెళ్దే, వాళ్ళ ఆయన ఉన్నాడు వెళ్దు, వాళ్ళ అన్నయ్య ఉన్నాడు వెళ్దు, ఎవరన్నా వెళ్ళరు. అప్పుడు నన్ను పిలిచారు, జేమ్స్ అని నువ్వంటే తనకు చాలా ఇష్టం, కొంచెం నువ్వు ఉండే దగ్గర ఉంటా అంటే, దగ్గర అంటే వెళ్తుందా నిజంగా అంటే, వెళ్తుంది లోపలికి వెళ్తాంటే నేను వచ్చాను. ఆ చేయి పట్టుకోమని వెళ్ళమ్మా, నీ చెయ్యి ఏం వదలను, ఎంఆర్ఎస్కే బయటే నేను ఉన్నాను, లోపలికి వెళ్ళామంటే ఆ పిల్ల నన్ను ఏమని చెప్పినా, ముందు నువ్వు వెళ్ళని అంది. ఎందులోకి నేను వెళ్ళినా, అందులోకి వెళ్ళదే. నన్ను 12 గంటలు తీసుకెళ్ళండి, తెల్లవారుజాము 4 అయిపోయింది మాకు, వెళ్ళదు. నన్ను వెళ్ళమంటుంది ముందు. ఎంఆర్ఎస్ అంటే భయం, స్కానింగ్లు అంటే భయం. నేను మళ్ళీ చెప్తాను, భయపడకండి. మన దేవుడు కార్యాలు చేయాలంటే జరిగేది అలా జరగనివ్వండి, ఏడిసేవాళ్ళని అలా ఏడనివ్వండి. మీ మొండి ధైర్యాన్ని చూసి ఏడిసేవాడికి కూడా పిచ్చెక్కిపోవాలి, అలా నిలబడాలి. గుర్తుపెట్టుకోండి. యోబుని అన్నాడు, పౌరుషం తెచ్చుకుని చెప్పండి, నడుం బిగించుకో, నేను కార్యం చేస్తా. ప్రశ్న అడుగుతున్నాను, గుర్తుపెట్టుకో. యోబుని అంటున్నాను, భూమి పుట్టినప్పుడు నువ్వులే, మీ నాన్న లేడు, కానీ నేనున్నా, నిన్నున్నాను, నేడున్నాను, రేపుంటాను.
నిరాకారమైన భూమికి ఆకారం ఇచ్చిన నేను నిరాకారం అయిపోయిన నీ జీవితానికి మళ్ళీ నేను ఆకారాన్ని ఇవ్వలేనా? లేచి నిలబడు. నువ్వు నిలబడితే నేను కార్యం చేస్తా. అగాధ జలముల్లో కూరుకుపోయిన భూమినే అందంగా మార్చిన వాడిని, అరణ్యంగా మారిపోయిన నీ జీవితాన్ని మళ్ళీ నేను అందంగా మార్చలేనారా? ఇప్పుడు నాతో మాట్లాడు. ఏల దృష్టికోణం నుంచి నువ్వు చూసావో కురింగిపోతావు, నా దృష్టికోణం నుంచి విశ్వాన్ని నువ్వు చూసావో ధైర్యం తెచ్చుకుంటావని దేవుడు ఎప్పుడైతే యోబుతో మాట్లాడాడో 42 అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి. యోబుకి జ్ఞానోదయం వచ్చింది. ఏమంటున్నాడు చూడండి, 2వ అధ్యాయం 42 అధ్యాయం మొదలు వచ్చిండు. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగ సెలవిచ్చెను, నీవు సమస్త క్రియలు చేయగలవనియు నీ ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకొట్టుని. జ్ఞానం లేని మాటల చేత ఆలోచన నిరర్ధకం చెయ్యడెవడని అడిగావే, అలాగుననే ఆడికలాగే నేను కూడా వివేచన లేని మాటలు మాట్లాడేశాను. ఏమి ఎరుగకే నా బుద్ధికి మించిన సంగతులు మాట్లాడి పుట్టకపోతే బాగున్ను. దేవుడు నాకు అన్యాయం చేశాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభు అంటే దేవుడు యోబుని చెప్పండి క్షమించాడు. ఎంత బాగా క్షమించాడంటే ఆ 10వ వచనంలో 2వ మాట, మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అధికముగా, అంటే 2 అంటే అంతకుముందు ఒకంత ఉన్నప్పుడు తూర్పు దేశాల్లో గొప్పడు, ఇప్పుడు 2 అంటే అటు పరమట దేశాల్లో కూడా. ఇప్పుడు తూర్పు పరమంలో డబ్బు ఉన్నవాడు ఎవరు తెలుసా? యోబు. అంటే యోబు అంత స్థాయికి, పతన స్థాయికి పోయి మళ్ళీ లెగిసాడంటే, అలా లెగాలంటే యోబు ధైర్యంగా చెప్పండి నిలబడాలి. మీరు ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో, జబ్బుల్లో ఉన్నారో, సంసార బాధల్లో ఉన్నారో, మనుషులు బాధల్లో ఉన్నారో, ఏ బాధలు ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవుడు మరలా మీకు కార్యం చేయాలంటే శ్రమ దినాన్న కృంగిపోకండి. కార్యం చేసే దేవుని వైపు, నమ్మదగిన దేవుడి వైపు 1 సంవత్సరం 2 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు అయినా వెయిట్ చేయండి. ఒకవేళ చేయకపోయినా మీకు ఓపిక రావాలంటే యోబులాగా ఆశీర్వాదాలు వచ్చేలాగా చూసినా చూడకపోయినా యోబు కన్నా బాధల్లో ధైర్యం చూపించి మాధురించి వెళ్ళిపోయిన ఆయన ఉన్నాడు. శరీరధారి అయిన దినముల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ మన భూమి మీద ఉన్నప్పుడు మహారోదన చలిపిన ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన పడిన బాధల ముందు ఎవరో బాధలు పడలేదు. యోబైనా బాధలను బట్టి దేవుని దూషించాడేమో, కానీ ఇన్ని బాధలు పెట్టి చివరికి ఆడవాళ్ళందరూ చూస్తుండగా ఆయన వస్త్రాలు లాగేసి సిలువేస్తున్నప్పుడు కూడా, అంత అవమానంలో కూడా, బాధ పెడుతున్నప్పుడు కూడా ఆయన అన్నమాట, తండ్రి నీ చిత్తమే సిద్ధించుగాక అన్నాడు. గుర్తుపెట్టుకోండి. యోబైనా మాటల్లో తప్పు పలికాడేమో, కానీ చనిపోయే ముందు దాహంతో చనిపోతున్నప్పుడు కూడా తండ్రి నీ ఇష్టమే చెప్పండి నా ఇష్టం. అందుకే మనకు యోబు మాదిరి కాదు, కానీ విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూసిన యోబు చూపు ఎవరి మీద అయితే పడిందో ఆ యేసే మనకి చెప్పండి విశ్వాసానికి కర్త. ఆయన వైపు చూడండి. మీకు ధైర్యం రావాలంటే మీ బాధలు ఉంటే, ఆయన పడిన బాధల ముందు మన బాధలా? ఆయన పడిన అవమానాల ముందు మన అవమానాలా? ఆయన సాధించిన విజయాల ముందు అసలు మన ఎంత వాటములా? నేను అడుగుతున్నాను. ఆయన చూడండి. బాధల ధైర్యం రావాలంటే సిలువనే చూడండి. దేవుడు మనతో ఉంటాడని ధైర్యం రావాలంటే మరణపు ఊబులోకి వెళ్ళి 3వ దినాన్ని తిరిగి లేచిన ఆ దేవుని వైపే తిరిగి చూడండి. మన దేవుడు యోబుని లేవనెత్తిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన దేవుడు. నువ్వు నమ్మితే ఈరోజు నీకు నాకు కూడా చెప్పండి తోడుంటాడు, తిరిగి లేపుతాడు. కృంగిపోయారో ఈ జనాలు నేను చంపేస్తారు. ధైర్యంగా నిలబడ్డావో దేవుడు మళ్ళీ నిన్ను లేవనెత్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాకల్లో ఆయన నిత్యత్వం ఉండేలాగా మళ్ళీ నిన్ను తీసుకెళ్ళి ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.